అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. యుద్ధం ఎందుకు జరుగుతుంది ఎవరికి అర్థం కావట్లేదు. అమెరికా ఎప్పుడైనా సరే యుద్ధాలు వాళ్ళ వెపన్స్ని టెస్టింగ్ చేసుకోవడానికి చేస్తారు. ఇరాన్ మీద ఎవరైనా దాడి చేస్తే ఇరాన్ చేసే మొట్టమొదటి పని ఏంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ని తీసేస్తారు. ఈ న్యూక్లియర్ వెపన్ తయారైపోతే ఈ వెపన్ ఖచ్చితంగా ఇరాన్ ఇజ్రాయెల్ మీదే పడేస్తుంది. అమెరికా ఎక్కడో 20th సెంచరీ మైండ్ సెట్లో ఇరుక్కుపోయింది. అండ్ ఒకప్పటి ఇరాన్ వేరు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇరాన్ వేరు. అండర్ గ్రౌండ్ మిజైల్ సిటీస్ ఉన్నాయి. ఇరాన్ దగ్గర కూడా చాలా వెపన్స్ ఒకప్పుడు అమెరికా ఇచ్చిన వెపన్స్, ఇప్పుడు ఆ దేశాలు ఆ వెపన్సే వాడుతూ అమెరికా మీద దాడి చేస్తారు. అసలు ఈ వార్ అనేది లేక ఈగోస్ కోసం కంట్రీస్ చేసుకుంటున్న వారా? న్యూక్లియర్ బటన్ ప్రెస్ అయింది అంటే మాత్రం 21st సెంచరీలో మ్యామ్ ఇంకే దేశం మిగలదు. ఇప్పుడు జరుగుతున్న వార్లో అసలు పెద్ద పెద్ద షిప్పులన్నిటిని కూడా చిన్న డ్రోన్తో అటాక్ చేసి మొత్తం అన్ని బ్లాస్ట్ చేసేస్తున్నారు. ఒకప్పుడు వారు బేనెట్ వార్ అంటే కత్తిలతో కొట్టుకోవాలి. ఇప్పుడు వారు మీరు చూస్తే కనుక వారు భూమి మీద అవ్వట్లా, వారు ఆకాశం కొడుతుంది. మళ్ళీ ఒక టైం వస్తుంది మళ్ళీ కత్తులతో కొట్టుకోవడం, ఎందుకంటే అందరు ధ్వంసం అయిపోతారు. సార్ ఇప్పుడు ఇరాన్ ఇండియన్ షిప్స్కి పర్మిషన్స్ ఇచ్చారు, ఇప్పుడు షిప్స్ వదిలేస్తున్నారు అంటే ఈ వార్ని ఆపే సత్తా కేవలం భారతదేశంకే ఉంది. ఇరాన్ వెళ్ళి రష్యా బాబు నాకు 2 న్యూక్లియర్ బాంబులు కావాలంటే సీక్రెట్గా ఇచ్చేస్తారు. ఆ ఇరాన్కి రష్యా న్యూక్లియర్ బాంబు ఇచ్చింది అన్న విషయం ఎవరికి తెలియకుండా కూడా ఉంటుంది. లిస్ట్లో అమెరికాని వాంటెడ్గా ఆయన ఇరికించాడు అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. 100% నేను కూడా ఈ స్టేట్మెంట్ని సపోర్ట్ చేస్తాను. అసలు అమెరికా ఎందుకు సార్ ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేస్తుంది? సో అమెరికా ఎప్పుడైనా సరే ఇంటర్వెన్షన్ చేసి ఒక వార్ లైక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి అక్కడ యుద్ధం సెకండ్ సుప్రీం లీడర్గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆయనకి సంబంధించి ఆ ఫ్యామిలీలో కొంతమంది కనిపించట్లేదు, ఆయన ఎక్కువ బయటకు రావట్లేదు కాబట్టి ఆయన కూడా చనిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముస్తఫా ఖొమైనీ ఎవరైతే ఇప్పుడు సుప్రీం లీడర్ ఉన్నారో, వన్ ఆఫ్ ది అమెరికన్ అటాక్స్లో ఆయనకి తీవ్ర గాయాలు పడ్డాయి, ఒక కాలు పొయ్యింది. ఒక చిన్న పాప ఆడుకుంటూ వాటర్ బెలూన్ కింద పడేస్తే అతి దారుణంగా కొట్టి చంపారు. వేరే మతాల పట్ల ఒక టాలరెన్స్ అనేది తీసుకురావడం ఎంతో అవసరం ఆ కమ్యూనిటీకి. ఏబుల్ బాడీడ్ యూత్ ఎవరైతే ఉన్నారో అందరికీ కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్ కనుక ఈ దేశంలో వస్తే మీరు అన్నట్టుగా మత ప్రాబ్లమ్స్, ఈ డిసిప్లిన్ ప్రాబ్లమ్స్ అన్నీ వ్యానిష్ అవుతాయి. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్న స్పెషల్ గెస్ట్ వచ్చేసి మేజర్ ఓబ్రాయ్ గారు అనమాట. సార్ యాక్చువల్లీ 11 years ఇండియన్ ఆర్మీకి వర్క్ చేస్తారు. దాని తర్వాత సార్ రిటైర్ అయ్యి మళ్ళీ ఐఏఎస్ అకాడమీ కూడా, ఏకమ్ అనే అకాడమీ కూడా రన్ చేస్తున్నారు. అసలు ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న వార్కి సంబంధించి చాలామందికి, కామన్ పీపుల్కి చాలా రకరకాల డౌట్స్ ఉన్నాయి. అసలు అక్కడెక్కడో మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరుగుతుంటే ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుంది అని చెప్పి, దీని గురించి అసలు క్లియర్గా సార్ ఆల్రెడీ ఆర్మీలో చేసి వచ్చారు కాబట్టి ఇంటర్నల్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి, అసలు గ్లోబల్ పాలిటిక్స్లో ఏం జరుగుతుంది అనేది సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్ అసలు యుద్ధం ఎందుకు జరుగుతుంది ఎవరికి అర్థం కావట్లేదు. అసలు మీ దృష్టిలో యుద్ధం అంటే ఏంటి? ఇప్పుడు అమెరికా ఇరాన్ చేసే యుద్ధంలో ఇండియన్ పీపుల్ సఫర్ అవుతున్నారు. అంటే ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే ఒక సిలిండర్ ప్రాబ్లం వచ్చింది, అలానే ఇప్పుడు పెట్రోల్ ఇబ్బంది అంటున్నారు. అసలు అక్కడ వార్ జరుగుతుంటే ఆ ఎఫెక్ట్ అంతా మన మీద పడుతుంది. అంటే మ్యామ్ ప్రస్తుతం మనం ఉన్నది ఒక గ్లోబలైజ్డ్ వరల్డ్లో అనమాట. విశ్వవ్యాప్తంగా ఎక్కడైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాని ఎఫెక్ట్ వరల్డ్ మొత్తం ఉంటుంది. అండ్ ఇరాన్ జాగ్రఫికలీ చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో ఉంది. ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్కి పక్కనే ఇరాన్ ఉంది. స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ని ఇరానే కంట్రోల్ చేస్తుంది. వరల్డ్లో 20% ఆఫ్ ఆయిల్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ నుంచే దాటి బయటకు వెళ్తుంది. ఎస్పెషలీ ఏషియాకి, సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్ళే ఆయిల్ అంతా ఆల్మోస్ట్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ నుంచే వెళ్తుంది. ఇరాన్ ఒక విధంగా చెప్పాలంటే ఇరాన్ కబ్జాలో ఉందని కూడా చెప్పుకోవచ్చు స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్. సో ఇరాన్ మీద ఎవరైనా దాడి చేస్తే ఇరాన్ చేసే మొట్టమొదటి పని ఏంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ని సీజ్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, వరల్డ్ ప్రపంచం మొత్తంగా ఒక ఆయిల్ షాక్ లాంటిది ఏర్పడుతుంది.
సో దానివల్ల ఈ యుద్ధం ముగించడానికి అందరు ప్రయత్నం చేస్తారు. దాంతో ఇరాన్ని ఓడించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇరాన్ కెపాసిటీ చూసుకుంటే 1 నెల రోజులు 2 నెలలు కూడా అమెరికా లాంటి దేశాలతో పోరాడే ధైర్యము ఆ సత్తా ఇరాన్కు ఉంది. ఎందుకంటే బ్యాలిస్టిక్ మిజైల్ సిస్టమ్స్లో ఇరాన్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అన్నమాట. సో ఆ ఒక్క వార్ తొందరగా ఎండ్ అవ్వాలి అని అందరూ కోరుకుంటారు. ఎందుకంటే ఆయిల్ బ్లాకేజ్ అవ్వగానే అందరికీ ఇబ్బంది. ఇప్పుడు మీరు అంటున్నట్టు ఎల్పిజి సిలిండర్స్ ఇష్యూ నడుస్తుంది. యాజ్ అ కామన్ మ్యాన్ మీరు ఏం కోరుకుంటారు? ఈ యుద్ధం ఆగిపోవాలి అని కోరుకుంటారు. అదే విధంగా ఐక్యరాజ్య సమితి ప్లాట్ఫామ్స్ లో కూడాను ఈ వార్ ఆగిపోవాలి అని అనిపిస్తుంటారు. మీరు ఒక ప్రశ్న అడిగారు, ఇన్ఫాక్ట్ మీరు సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. అసలు ఈ అమెరికా ఈ యుద్ధం ఎందుకు చేస్తుంది, ఎందుకు ఇరాన్ మీద దాడి చేస్తుంది? ముఖ్యంగా 2 అంశాలు మేడం. ఒక భయం అమెరికాకి ఏంటంటే ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకుంటున్నారు. ఈ న్యూక్లియర్ వెపన్ తయారైపోతే ఈ వెపన్ ఖచ్చితంగా ఇరాన్ ఇజ్రాయెల్ మీదే పడేస్తుంది. అప్పుడు ఇజ్రాయెల్ కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోతుంది. అంటే ఇజ్రాయెల్లో ఉన్న అందరు జ్యూస్ చనిపోతారు. అది ఆగాలి అంటే ఇరాన్లో న్యూక్లియర్ డెవలప్మెంట్ ఆగాలి. రెండవది అక్కడ ఇరాన్ వ్యవస్థ ఎలా అంటే, పొలిటికల్ వ్యవస్థ ఎలా అంటే, ఒకవైపు ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఉంటాడు, ఒకవైపు సుప్రీం లీడర్ ఉంటాడు. సో మీరు అనుకోవచ్చు ఒక ప్యారలల్ గవర్నమెంట్ లాగా నడుస్తుంది. ఎలక్టెడ్ ప్రెసిడెంట్ కింద వాళ్ళ ఆర్మీ ఉంటుంది, ఇరానియన్ ఆర్మీ, ఆర్తేష్ అంటారు దాన్ని. సుప్రీం లీడర్ కింద కూడా ఒక ఆర్మీ ఉంటుంది. సో సుప్రీం లీడర్కి ఒక ప్రైవేట్ ఆర్మీ ఉంది అనుకోండి. ఆ ప్రైవేట్ ఆర్మీ పేరు IRGC, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్. ఇదంతా చేసేది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్. సో సుప్రీం లీడర్ని ఎలిమినేట్ చేయాలి, వాళ్ళ IRGCని డిస్బ్యాండ్ చేయాలి, అండ్ ఓన్లీ ప్రెసిడెంట్ ఉండాలి, ప్రెసిడెంట్ కింద ఆర్మీ ఉండాలి. ఇది అమెరికా యొక్క ఉద్దేశం. అండ్ ఖచ్చితంగా ఇది అంత ఈజీ కాదు మేడం. ఎందుకంటే IRGC త్రూ ద సుప్రీం లీడర్ మొత్తం ప్రెసిడెంట్ని కూడా కంట్రోల్ చేస్తుంది, మొత్తం ఆ ఆర్మీని కూడా కంట్రోల్ చేస్తుంది. సో మనం అనుకోవచ్చు ఒక విధంగా ప్రెసిడెంట్ ఇన్ ఇరాన్ ఈజ్ అ పపెట్. ఆయనకు పెద్ద విలువ లేదు, కంట్రోల్ అంతా చేసేది సుప్రీం లీడర్. ఆ సుప్రీం లీడర్ని ఎలిమినేట్ చేయాలి. ఇప్పుడు రీసెంట్గా అమెరికాలో వెనిజులా ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేశారు అనుకుందాం, కిడ్నాప్ చేసుకొని అమెరికా తీసుకెళ్ళిపోయారు. అలా ఇక్కడ చేస్తే, ఇరాన్లో కూడా అలా చేస్తే, మనందరికీ తెలుసు అయతుల్లా ఖొమేనీని చంపేశారు ఎయిర్ స్ట్రైక్స్ లో, ఆయన చనిపోయారు. వెంటనే వాళ్ళ సన్ బికేమ్ ద సుప్రీం లీడర్. సో వాళ్ళకి ఒక లీనియేజ్ ఉంది. ఒకరు చనిపోతే ఇప్పుడు ముస్తఫా ఖొమేనీ అని ఉన్నారు, ఆయనకి ఏమన్నా అయిపోతే దెర్ ఇస్ 1 more person రెడీ టు టేక్ ఓవర్. ఆ వ్యవస్థని చంపడం అంత ఈజీ కాదు. సో ఇరాన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆగే దేశం అయితే కాదు, ఖచ్చితంగా భయపెట్టే దేశం. రికార్డింగ్ స్టార్ట్ అయ్యే ముందు మీరు ప్రశ్న అడిగారు నన్ను, సార్ ఒకప్పుడు అమెరికా అంటే అందరూ భయపడేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు భయపడట్లేదు? బట్ 1960s 70s అమెరికా వేరు, ప్రస్తుతం అమెరికా వేరు. అండ్ 1960s 70s టైంలో ఇతర దేశాలు వేరు, ఇప్పుడున్న ఇతర దేశాల పరిస్థితులు వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియానే తీసుకుందాం. 60s 70s లో మన దగ్గర ఏముంది మేడం? టెక్నికలీ ఏమీ లేదు మనది. కానీ ఇప్పుడు ఇండియా ఎలా ఉంది? వెరీ స్ట్రాంగ్, బెస్ట్ ఆఫ్ ది వెపన్స్ ఉన్నాయి, జియో పొలిటికల్ గా మంచి పలుకుబడి ఉంది. అదే విధంగా వేరే దేశాలు కూడా బాగా ఎదిగాయి. సో అమెరికాకి పై ఎత్తు రాకపోయినా సరే అమెరికాకి జవాబు ఇచ్చే ధైర్యం అందరికి వచ్చేసి. సో అదే ఇప్పుడు గ్లోబలైజేషన్ వరల్డ్ అంటాం, వరల్డ్ అంతా ఒకే విలేజ్ అని చెప్తాం కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాకి డైరెక్ట్ గా భయపడే దేశం ఏది లేదు. ఒకవైపు చైనా పెట్టుకోండి, ఒకవైపు ఇండియానే పెట్టుకోండి, ఇంకోవైపు రష్యా పెట్టుకోండి, ఇప్పుడు యూరోప్ ఉంది. యూరోప్ కూడా అమెరికాకి భయపడట్లేదు. అంటే మీరు అడిగిన క్వశ్చన్ గట్ట ఇప్పుడు అమెరికా సత్తా తగ్గిపోయిందా అంటే 100% ది ఆన్సర్ ఇస్ yes ఓన్లీ. 100% ఆన్సర్ ఇస్ yes. ఇది అమెరికా యాక్సెప్ట్ చేసుకోవాలి. అంటే తగ్గిపోయింది కాబట్టి యూరోప్ కంట్రీస్ ని హెల్ప్ అడిగినా కూడా అవి రిజెక్ట్ చేయడానికి రీజన్ ఇదే అనుకోవాలా సార్? అంటే 2 విషయాలు మేడం. ఏ దేశం కూడా యుద్ధం కోరుకోదు. మనం కూడా యాజ్ ఎ కంట్రీ దాన్ని ఎప్పుడు ఆపేయాలి, పాకిస్తాన్తో మనం యుద్ధానికి వెళ్ళినా ఎప్పుడు ఆపేద్దామా అనే అవకాశమే చూస్తాం. ఎందుకంటే యుద్ధం వల్ల వచ్చే లాభం ఏం లేదు. ఒక అంచనా ప్రకారము ఇప్పుడు అమెరికాకి ఇరాన్కి యుద్ధం జరుగుతుంది కదా, ఆల్మోస్ట్ ప్రతిరోజు $7 నుంచి $8 వేల ఖర్చు అవుతుంది
సో వాళ్ళకి 8,000 కోట్ల డాలర్లు ఖర్చు అవుతున్నాయి ప్రతిరోజు. అవును. ఇదంతా ఎకనామిక్ షాకే కదా మేడం. సో ఈ ఎకనామిక్ షాక్ని ఎవరైనా అవాయిడ్ చేయడానికే ప్రయత్నిస్తారు. ఇప్పుడు ట్రంప్ గారు మీరు అడిగినట్టు నేటో మెంబర్స్ని మీరు కూడా రండి ఈ యుద్ధంలో నాతో పాటు ఇరాన్ని ఓడిద్దామని అంటున్నారు. జర్మనీ అండ్ యూకే స్పష్టంగా చెప్పేశారు ఇది మా యుద్ధం కాదు, మాకు దీంతో సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు అవును నేను మీతోనే ఉన్నానంటే ఇరాన్ ఏం చేస్తుంది, ఒక బాంబు జర్మనీ మీద వేస్తుంది, ఒక బాంబు యూకే మీద వేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, వేరే వాళ్ళ గొడవ మన పెరట్ దాకా వచ్చేస్తుంది. సో వాళ్ళకి అది ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం యూకే అండ్ యూరోప్ మొత్తము ఒక ఎకనామిక్ షాక్ లో ఉంది. మళ్ళీ ఈ యుద్ధంలో ఎంటర్ అయిపోతే వాళ్ళు షాక్ ఇంకా పెరిగి అండ్ అమెరికా లాంటి దేశాన్ని ఓపెన్ గా నమ్మడానికి కూడా లేదు. సో దాని వల్ల కూడా అమెరికా మీద ఉన్న ఒక భయం అనుకోండి, లేదంటే ఒక భరోసా అనుకోండి, అది పోయింది. సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా అసలు ఈ వార్ అనేది లేక ఈగోస్ కోసం కంట్రీస్ చేసుకుంటున్న వారా, లేకపోతే నిజంగా అమాయకుల ప్రాణాలు బలి తీసుకోవడానికి చేస్తున్నదా? అంటే మేడం ఈగో అంటే మేడం పవర్. ఏ యుద్ధం అయినా సరే పవర్ కోసమే జరుగుతుంది. ఈ యుద్ధం ప్రస్తుతానికి పర్టికులర్లీ ఈ ఇరాన్తో యుద్ధము ఇప్పటిది కాదు మేడం. దీనికి హిస్టరీ ఉంది. 1953 హిస్టరీ ఉంది, 1979 హిస్టరీ ఉంది, ఇరాక్ ఇరాన్ వార్ హిస్టరీస్ ఉన్నాయి, ఎన్నో హిస్టరీస్ ఉన్నాయి. అమెరికా ఏంటంటే ఎక్కడైతే ఆయిల్ ఉంటుందో ఆ దేశంలో నేను ఓకే అంటే ఓకే అనే గవర్నమెంట్ ఉండాలి, నేను నాట్ ఓకే అంటే నాట్ ఓకే అనే గవర్నమెంట్ ఉండాలి. సో అప్పుడు అమెరికాకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది ఎకనామికలీ. ఇప్పుడున్న ఆయతుల్లా ఖమేనీ రెజీమ్ ఏదైతే ఉందో ఇరాన్లో, వాళ్ళు అమెరికా విరోధి చెందిన వాళ్ళు, అమెరికాని అస్సలు సపోర్ట్ చేయరు. ఇన్ఫ్యాక్ట్ మీరు సుప్రీం లీడర్గా ఎన్నుకోబడాలి అంటే 2 క్వాలిటీస్ కంపల్సరీ. ఆ ఇండివిజువల్ అమెరికాని హేట్ చేయాలి, ఆ ఇండివిజువల్ ఇజ్రాయెల్ని హేట్ చేయాలి. ఈ 2 దేశాలని హేట్ చేసే వాడిని ఖమేనీ తయారు చేస్తారు. సో న్యాచురలీ అక్కడ లీడర్షిప్లో యాంటీ అమెరికా యాంటీ ఇజ్రాయెల్ స్టాన్స్ ఉంటుంది. అండ్ అమెరికా ఏంటంటే ఈ మొత్తం ఖమేనీ పొలిటికల్ సిస్టమ్ని పక్కన జరిపేయాలి, నా పపెట్ గవర్నమెంట్ని కూర్చోబెట్టాలి, నేను అన్నట్టుగా ఆయిల్ ప్రొడ్యూస్ చేయాలి, నేను అన్నట్టుగా ఆయిల్ సప్లై చేయాలి, నేను అన్న ధరలకే సప్లై చేయాలి. అక్కడ వాళ్ళు ఇది వినడానికి రెడీగా లేరు. అందుకే యుద్ధం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు సముద్రంలో 1000కి పైగా ఆయిల్ ట్యాంక్స్ అన్ని ఆపేస్తే అమెరికాకున్న నేవీతో కానీ వాళ్ళకున్న సపోర్ట్స్తో దాన్ని బ్రేక్ చేయొచ్చు. బట్ అంత ధైర్యం ఎందుకు అమెరికా చేయట్లేదు ఈ ఆయిల్కి సంబంధించి? అంటే మ్యామ్ మీరు యుద్ధ భూమిలో ఒక విషయం గమనించాలి. ఈ పెద్ద పెద్ద షిప్స్లో చాలా ఎక్కువ ఆయిల్ ఉంటుంది. ఒక చిన్న ఫైర్ ఇన్సిడెంట్ కూడా ఆయిల్ మొత్తంని ధ్వంసం చేసే కెపాసిటీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ ఎలా ఉంది అంటే, ఒకవేళ అమెరికన్ నేవీ ఇరాన్ని డిస్టర్బ్ చేస్తే ఖచ్చితంగా ఇరాన్ ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ యూరోప్కి చెందిన ఒక షిప్ ఉంది అనుకున్నాం, వాటి మీద దాడి చేస్తుంది. ఎవరికి లాస్? యూరోప్కి లాస్. సో అమెరికా ఒక ఏమంటారు catch-22 సిచ్యువేషన్లో ఇరుక్కుపోయింది. ఎందుకంటే అమెరికా ఏమనుకుంది, ఒక 2 రోజులు బొంబార్డ్మెంట్ చేస్తే వీళ్ళు సరెండర్ అయిపోతారేమో అనుకున్నట్టుగా అనుకున్నారు. కానీ ఈరోజు ఆల్మోస్ట్ 18వ రోజు వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మనం చూస్తున్నాం ఇరాన్ అమెరికా షిప్స్ మీదే కాదు, దుబాయ్ మీద కూడా దాడి చేస్తుంది. నిన్న కూడా దాడి జరిగింది, మొన్న కూడా దాడి జరిగింది, బహ్రెయిన్ మీద దాడి జరిగింది. ఇవన్నీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. సో అమెరికా ఒక విషయం అర్థం చేసుకోవాలంటే, ఒకప్పటి అమెరికా ఇప్పుడు కాదు, ఒకప్పటి దేశాలు ఇప్పుడు కాదు. అండ్ బల ప్రయోగంతో నీకు నచ్చిన అవుట్పుట్ రాదు అన్న అండర్స్టాండింగ్ అమెరికాకి రావాలి. మ్యామ్ 21st సెంచరీలో డిప్లొమసీయే దారి, కూర్చొని మాట్లాడడమే దారి. మనం ఫోర్స్ యూజ్ చేసి ఇంకొకరిని ఫోర్స్ చేస్తే మాత్రం ఊరుకునే దేశం ఏది కాదు. సో అమెరికా ఆ మైండ్ సెట్ నుంచి రావాలి. అమెరికా ఎక్కడో 20th సెంచరీ మైండ్ సెట్లో ఇరుక్కుపోయింది. అండ్ వేరే దేశాలు ఎదిగిపోయినాయి, వాళ్ళకు కూడా బలం వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్తే నవ్వుతారు మేడం, ఇరాన్ దగ్గర కూడా చాలా వెపన్స్ ఒకప్పుడు అమెరికా ఇచ్చిన వెపన్స్. సో వీళ్ళే విశ్వవ్యాప్తంగా వెపన్స్ అమ్మారు హిస్టారికలీ. ఇప్పుడు ఆ దేశాలు ఆ వెపన్సే వాడుతూ అమెరికా మీద దాడి చేస్తారు.
ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి కూడా వెపన్స్ అందించింది అమెరికాయే. అవును. ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడైతే అమెరికాకి ఫైట్ చేసిందో వాళ్ళ వెపన్స్ తీసుకొని వాళ్ళ మీద ఫైట్ చేసింది. అవును. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే సార్, అంటే ఇంతకు ముందు కూడా ఈ వెపన్స్ అన్ని అమెరికా తయారు చేసింది కాబట్టి ఇలా ఇప్పుడు ఒక వార్ని క్రియేట్ చేస్తే వాళ్ళకి సేల్ పెరుగుతుందని కూడా ఇదంతా చేస్తుందని అనుకోవచ్చు. 100% మ్యామ్. ఇప్పుడు సేల్ అని కాదు, నిన్నగాక మొన్న అమెరికన్ ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇరాన్లో కార్గ్ ఐలాండ్ అని ఒక ఐలాండ్ ఉంటుంది పర్షియన్ గల్ఫ్లో. ఆ ఐలాండ్ ఇరాన్కి చాలా ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళు ఎక్కువ ఆయిల్ స్టోర్ చేయడం కానీ దాన్ని ఫిల్టరేషన్ రిఫైనరీ ప్రాసెస్ చేసి విశ్వవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఆ ఐలాండ్ మీద అటాక్ చేసినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, వీ హ్యావ్ ద మోస్ట్ సొఫిస్టికేటెడ్ అండ్ అడ్వాన్స్డ్ వెపన్స్ ఇన్ ది వరల్డ్ అనేసి. అంటే అర్థం ఏంటి, ఆయన ఒక స్టేట్మెంట్ వరల్డ్కి ఇస్తున్నారు, నా దగ్గర అడ్వాన్స్ వెపన్స్ ఉన్నాయి, కావాలంటే నా దగ్గర నేను డబ్బులు ఇస్తాను. సో వీళ్ళు, మీరు ఒక క్వశ్చన్ అడిగే, యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? యుద్ధం ఎప్పుడైనా సరే మేడం ఒక హిడెన్ అజెండాతోనే స్టార్ట్ అవుతుంది. ఓకే. మనం హిస్టరీలోకి వెళ్తే వియత్నాం క్యాంపెయిన్ జరిగింది 1960sలో, ఆఫ్ఘనిస్తాన్ క్యాంపెయిన్ జరిగింది 1980sలో. వియత్నాం క్యాంపెయిన్ జరిగింది అప్పట్లో అమెరికా ఒక బాంబ్ తయారు చేసుకుంది, దాని పేరు నపామ్ బాంబ్, NAPALM. ఆ బాంబ్ వేస్తే భూమి అంతా కాలిపోతుంది. ఆ బాంబు వియత్నాంలో వేసినప్పుడు ప్రపంచానికి తెలిసింది, ఓకే నపామ్ బాంబ్ అనే బాంబ్ అమెరికా తయారు చేసింది, నౌ వి విల్ బై దట్ వెపన్ ఫ్రమ్ అమెరికా. ఆఫ్ఘనిస్తాన్లో వెళ్ళినప్పుడు అప్పట్లో పేట్రియాట్ మిజైల్ అని చెప్పేసి చాలా ఫేమస్ మిజైల్ ఆఫ్ అమెరికా. ఆఫ్ఘనిస్తాన్ క్యాంపెయిన్లో అమెరికా వాళ్ళు పేట్రియాట్ మిజైల్స్ని వాడారు. ఆ పేట్రియాట్ మిజైల్ ఎక్సలెంట్గా పనిచేసిందని చెప్పి ఆ క్యాంపెయిన్ తర్వాత పేట్రియాట్ మిజైల్స్ యొక్క సేల్ పెరిగిపోయింది. ఇప్పుడు ఇరాన్ దాడిలో టోమహాక్ మిజైల్స్ అని వాడుతున్నారు. ఈ టోమహాక్ మిజైల్స్ కూడా అక్యురేట్లీ వాళ్ళ టార్గెట్స్ని హిట్ చేస్తున్నాయి. సో అమెరికా ఈ వార్ క్యాంపెయిన్స్ ద్వారా వార్ క్యాంపెయిన్స్ని ఒక మార్కెటింగ్ టూల్ లాగా వాడుకుంటారు. వాళ్ళ వెపన్స్ని మార్కెట్ చేసి విశ్వవ్యాప్తంగా అమ్మడానికి ప్రయత్నం చేస్తారు. సో దట్ ఈస్ హౌ, అందుకే అంటారు అమెరికా ఎప్పుడైనా సరే యుద్ధాలు వాళ్ళ వెపన్స్ని టెస్టింగ్ చేసుకోవడానికి చేస్తారు. వందల మంది, వేల మంది, లక్షల మంది చనిపోయినా సరే ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళకి అర్థం ఉండదు. వాళ్ళకి వ్యాపారమే కావాలి, వాళ్ళకి డబ్బే కావాలి, వాళ్ళకి ఆయుధాలు అమ్ముకోవడాలు, ఆయుధాలు కొనుక్కోవడాలు ఇదే కావాలి. ఇప్పుడు ఒక స్కూల్ మీద కూడా దాడి జరిగింది అన్యాయంగా. 170 వరకు స్కూల్ పిల్లలు చనిపోయారు, అమ్మాయిలు 7 to 12 ఏజ్ బ్రాకెట్లో. వాళ్ళు చేసిన తప్పే ఉంది మేడం. ఎన్నో రూల్స్ ఉంటాయి యుద్ధ రంగంలో కూడాను. కొన్ని నో స్ట్రైక్ జోన్స్ ఉంటాయి, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, పబ్లిక్ ప్లేసెస్ కానీ, దాని మీద దాడి చేయడానికి వీల్లేదు. ఓన్లీ మిలిటరీ టార్గెట్స్ మీదనే దాడి చేయాలి. కానీ వీళ్ళు కావాలని చెప్పి అక్రమంగా ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ మీద దాడి చేస్తారు. కాకపోతే దీనికి ఇంకొక షేడ్ కూడా ఉంది. ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా స్కూల్స్లో వాళ్ళ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ని క్రియేట్ చేసేసుకుంటున్నారు. ఎందుకంటే ఇవి సాఫ్ట్ టార్గెట్స్ కదా, వీటి మీద బాంబు రాదు అనుకొని ఈ స్కూల్స్ని వీళ్ళు ఒక మిలిటరీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లాగా కన్వర్ట్ చేసుకుంటున్నారు. కానీ అటాక్ జరిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మా స్కూల్ మీద అటాక్ చేశారు అంటే ప్రపంచానికి తెలియదు ఏంటంటే ఆ స్కూల్ని వీళ్ళు ఎప్పుడో మిలిటరీ హెడ్ క్వార్టర్స్ లాగా కన్వర్ట్ చేస్తారు. సో 2 షేడ్స్ ఉన్నాయి. సో ఏది నిజమా ఏది అబద్ధమా ఆ వార్ థియేటర్లో ఎవరికి అర్థం కాదు. సో దీనివల్ల వచ్చేది నష్టమే మేడం, లాభం ఎవరికి లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ ట్రంప్ కి క్వశ్చన్స్ వస్తాయి. నువ్వు గత 2 సంవత్సరాలు నువ్వు ఏం చేసావు, మొత్తం రిపోర్ట్ కార్డ్ వస్తుంది. అందులో ఆయన ఏం జవాబు చెప్పుకోవాలి, చాలా మంది ఇప్పుడు దాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే అమెరికన్ సినేట్ వాళ్ళ కాంగ్రెస్ అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ అమెరికా చాలా స్ట్రాంగ్, అండ్ అమెరికన్ పార్లమెంట్ ఇస్ ఆల్సో వెరీ స్ట్రాంగ్. చాలా స్ట్రాంగ్ క్వశ్చన్స్ వస్తాయి. ఈయన ఎలా తట్టుకోగలడు ఆ క్వశ్చన్స్ అనేది కూడా ఒక డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే అమెరికా సాధించింది ఏమీ లేదు కదా, అమెరికాకి ఏం వచ్చింది మ్యామ్, ఏం రాలేదు. ఒక కమ్యూనిని చంపేస్తే ఇంకో కమ్యూని వచ్చేసాడు. వాట్ హ్యావ్ యూ అచీవ్డ్ ఇస్ ద బిగ్ క్వశ్చన్. అవును సార్, ఇప్పుడు అసలు అమెరికాని అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే అసలు ట్రంప్ ఈసారి రాకుండా ఉంటే బాగుండేది, వచ్చినందుకు ఇన్ని ఇష్యూస్ జరిగాయి, నెక్స్ట్ టైంలో కూడా ఆయన వస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ జరగవచ్చు. ఎందుకంటే ఆయన సేఫ్ జోన్లో ఉండి మిగతా కంట్రీస్కి అంతా ఎఫెక్ట్ అయ్యాలి. ఇప్పుడు ఆయిల్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అవే చూసుకుని అక్కడ బ్లాస్ట్ చేయడం వల్ల ఇప్పుడు మనకి పెట్రోల్ రేట్లు కూడా ఇన్ ఫ్యూచర్లో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయా సార్? అంటే ఇమీడియట్గా అయితే కాదు అని నేను అనుకుంటున్నాను మ్యామ్. ఎందుకంటే మన పెట్రోల్ డిపెండెన్సీ ఆ జోన్ నుంచి తక్కువ ఉంది. మనందరికీ తెలుసు, మనం రష్యా నుంచి చాలా ఎక్కువగా మనం ఏమంటారు ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇమీడియట్ ఫ్యూచర్లో అయితే ఏమైనా జరుగుతుంది అని నేనైతే అనుకోవట్లేదు. LPG షార్టేజ్ ఉంటుంది,
కానీ ఇప్పటికొచ్చి గవర్నమెంట్ ఎల్పిజి రేట్స్ నాకు తెలిసినంత మాత్రం అయితే పెంచలేదు. అఫీషియల్గా అయితే ఈ అనౌన్స్మెంట్ రాలేదు. కాకపోతే సప్లైలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది సెట్ అయిపోతుంది. నాట్ టు వరీ. మీ అంచనా ప్రకారం యాజ్ ఎ సీనియర్ మేజర్గా ఎన్నో వార్స్ చూసుంటారు సార్. అసలు ఈ వార్ ఆధిపత్యం కోసమా లేకపోతే ఎవరు మేమే విన్నవాలి అని చేస్తున్నారా? అసలు ఈ వార్లో ఫైనల్గా గెలిచేది ఎవరు? మ్యామ్, వార్లో టెక్నికల్గా ఎవ్వరు గెలవరు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఓల్డ్ ప్రావర్బ్ ఉంది, చైనీస్ ప్రావర్బ్. ది ఐరనీ ఆఫ్ ది వార్ ఈస్ ద విక్టోరియస్ ఈజ్ యాక్చువల్లీ ద డిఫీటెడ్ వన్ అంటారు. అంటే ఒక యుద్ధంలో యాక్చువల్లీ గెలిచిన వాడే ఓడిపోయాడు, ఓడిపోయిన వాడే గెలిచాడు అని ఒక చైనీస్ ఓల్డ్ ప్రావర్బ్ ఉంది. అండ్ సున్జు అనే ఒక ఫిలాసఫర్ ఏమంటాడంటే, ది బెస్ట్ వే టు ఇన్కెపాసిటేట్ యువర్ ఎనిమీ ఇస్ టు హగ్ హిమ్ టైట్ అంటాడు. అంటే ఏంటంటే నీ శత్రువుని నువ్వు ఎంత దగ్గర పెట్టుకుంటే నీకు అంత మంచిది, వాడిని దూరంగా పంపించొద్దు అంటాడు. ఎందుకంటే వాడు దూరం వెళ్ళాడంటే నీ గురించి ఇంకా మొత్తం ప్లాన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అందుకే శత్రువుని దగ్గరగా పెట్టుకో అని అంటాడు. అందుకే ది బెస్ట్ వే టు ఇన్కెపాసిటేట్ యువర్ ఎనిమీ ఈస్ టు హగ్ హిమ్ టైట్. వాడిని ఎంత దగ్గర పెట్టుకోవాలంటే వాడికి ఇంకే ప్రపంచం కనిపించద్దు, నువ్వే కనిపించాలి. కానీ నువ్వు వాడికి శత్రువు అని వాడు తెలియదు. దిస్ ఈజ్ వాట్ పాలసీ ఈజ్ నీడెడ్ ఇన్ ది 21st century. మ్యామ్, ఫ్రాంక్లీ స్పీకింగ్, అంటే నేను మోదీ గారినో బీజేపీనో పొగడడానికి స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. అమెరికన్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ వార్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, ఈ వార్ని ఆపే సత్తా కేవలం భారతదేశానికే ఉంది. ఎందుకంటే ఒకవైపు ఇజ్రాయెల్, ఒకవైపు అమెరికా, ఒకవైపు ఇరాన్, ఈ ముగ్గురు దేశాల్లో న్యూట్రల్ స్టాండ్ ఉండేది మన దేశం ఒక్కటి మాత్రమే. మీరు ఏ ఒక్క దేశం తీసుకున్నా లేదా వాళ్ళు అమెరికాకైనా సపోర్ట్ చేస్తారు, లేదా ఇరాన్ కైనా ఓపెన్ గా సపోర్ట్ చేస్తారు, లేదా ఇజ్రాయెల్ కైనా చేస్తారు. వీళ్ళందరికన్నా న్యూట్రల్ స్టాండ్ తీసుకునేది మన దేశం ఒక్కటే. సో ఖచ్చితంగా ది వరల్డ్ షుడ్ రిక్వెస్ట్ ఇండియా టు ఎంటర్ ఇన్ టు దిస్ వార్ అండ్ స్టాప్ దిస్ వార్ ఇమీడియట్లీ. లేదంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంది, ధరలన్నీ బాగా పెరిగిపోతాయి, వరల్డ్ ఒక ఎకనామిక్ షాక్ లోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. అండ్ అది ఖచ్చితంగా జరిగి తీరాలి. లేదంటే మనందరికీ నష్టం. అమెరికా కూడా నష్టమే, ఇజ్రాయెల్ కూడా నష్టమే, ఇరాన్ కూడా నష్టమే, అందరికీ నష్టమే. ఎందుకంటే జాగ్రఫీ డిఫైన్స్ ది కంట్రీ. ఇరాన్ ఎక్కడ కూర్చుందంటే ఆయిల్ పైప్ లైన్ ట్యాప్ దగ్గర కూర్చుంది. వాళ్ళు బంద్ చేస్తే ఆయిల్ సప్లై ఆగిపోతుంది, వాళ్ళు ఓపెన్ చేస్తే ఆయిల్ సప్లై వెళ్తుంది. సో ఆ జాగ్రఫికల్ ఎంత స్ట్రాంగ్ చోక్ పాయింట్ దగ్గర ఉంది కాబట్టి ఆ దేశంలో స్టెబిలిటీ ఉంటేనే వరల్డ్ లో ఎకనామిక్ స్టెబిలిటీ ఉంటుంది. ఆ దేశంలో ఇన్స్టెబిలిటీ వచ్చేస్తే వరల్డ్ లో ఎకనామిక్ షాక్ వస్తుంది. సో అది అవాయిడ్ చేయాలి అంటే అక్కడ శాంతి ఉండాలి. సరే, ఇప్పుడు జరుగుతున్న వారిలో అసలు పెద్ద పెద్ద షిప్పులన్నిటిని కూడా చిన్న డ్రోన్తో అటాక్ చేసి మొత్తం అన్ని బ్లాస్ట్ చేసేస్తున్నారు. అసలు ఇన్ ఫ్యూచర్లో వార్స్ కానీ అసలు మీరు వార్స్ చేసినప్పుడు అప్పటికి ఇప్పటికి వెపన్స్లో ఏం చేంజెస్? అసలు చాలా తేడా ఉంది మ్యామ్. ఒకప్పుడు వారు బేనెట్ వార్ అంటే కత్తిలతో కొట్టుకోవడం ఒకప్పుడు. దాని తర్వాత చిన్న చిన్న ఆయుధాలు వచ్చాయి. ఇప్పుడు వారు మీరు చూస్తే గనక వారు భూమి మీద అవ్వట్లా, వారు ఆకాశానికి వెళ్ళిపోయింది, గాల్లోనే మొత్తం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగింది మ్యామ్, గ్రౌండ్ ఆపరేషన్స్ 0, అంతే ఎయిర్ ఆపరేషన్స్. అందుకే కదా ఎయిర్ ఫోర్స్ పైకి వచ్చేసి. ఇండియన్ ఆర్మీ చీఫ్ ఏ స్టేట్మెంట్ ఇవ్వాల వార్ జరుగుతున్నప్పుడు, ఇట్ వాజ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ హూ వాజ్ డూయింగ్ ద బ్రీఫింగ్. ఎందుకంటే వార్ అంతా గాల్లోకి వెళ్ళిపోయింది. ఒక చిన్న డ్రోన్ మేడం, ఆయిల్ షిప్ ఈజ్ ఇన్ఫ్లేమబుల్, ఆయిల్ ఈజ్ ఇన్ఫ్లేమబుల్, ఈజీగా మంట పడుతుంది, కావాల్సింది ఒక పుల్లే కదా. సో నేను ఒక చిన్న డ్రోన్ మీద, ఒక $20,000 వచ్చిన డ్రోన్ మీద ఒక చిన్న బాంబు వేసి షిప్ మీద వదిలేస్తాను. ఆ డైరెక్ట్గా వెళ్ళి షిప్ ని కొడుతుంది, అక్కడ ఏముందంతా పెట్రోల్, ఆయిల్ ఉంది, ఈజీగా తగలబడుతుంది. నేను దాన్ని ధ్వంసం చేయడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ, దాన్ని కాపాడుకునే అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. సో వార్ జోన్ మొత్తం మారిపోయింది. మనం టర్కీ నుంచి వచ్చిన డ్రోన్స్ ఎవరైతే పాకిస్తాన్ మన మీద యూజ్ చేశారో వాటిని చూసుకున్నా, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చూసుకున్నా, వార్ ఇప్పుడు ఇక్కడ నుంచి భూమి నుంచి ఆకాశానికి వెళ్ళిపోయింది. అండ్ ఇది ఇంకా ట్రాన్సిషనరీ ఫేజ్. ఒక టైం వస్తుంది వార్ స్పేస్ లోకి వెళ్ళిపోతుంది. వార్ విల్ గో టు స్పేస్ అండ్ మనం స్పేస్ లో ఫైట్ చేస్తాం. ఎక్కడ శాటిలైట్స్ ఎక్కడైతే ఉన్నాయో పీపుల్ ఆర్ ఎనిమీ కంట్రీస్ విల్ టార్గెట్ అవర్ శాటిలైట్స్. అప్పుడు మనం యాంటీ శాటిలైట్ మిజైల్స్ తయారు చేసుకోవాలి. సో ఆ టైం కూడా వస్తుంది. సో వార్ ఇలా పైకి వెళ్తుంది. మళ్ళీ ఒక టైం వస్తుంది మళ్ళీ కొత్తతో కొట్టుకోవడం, ఎందుకంటే అందరు ధ్వంసం అయిపోతారు. దిస్ ఈస్ ది సాడ్ రియాలిటీ ఆఫ్ వార్. మొత్తం నష్టం తప్ప ఏం లేదు. ఎవరికి లాభం ఉంది మేడం? యుద్ధంలో లాభం ఎవరికి ఉంటుంది అంటే వెపన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసిన వాడికి లాభం ఉంటుంది.
మిగతా వాళ్ళకి ఎటువంటి లాభం లేదు. సో దట్ ఈస్ వాట్ వన్ నీడ్స్ టు అండర్స్టాండ్. ఓకే సార్, అసలు అండర్ వాటర్లో ఇప్పుడు సముద్రాల్లో వీటిలో వార్ చేస్తున్నారు కదా, అప్పుడు అసలు ఎలాంటి సిస్టమ్స్ని ఫాలో అవుతారు వార్ చేస్తారు? సింపుల్ మేడం, దెర్ ఈస్ సంథింగ్ నోన్ యాజ్ ఓషన్ మైన్స్. మనం ల్యాండ్ మైన్స్ ఎలాగైతే ఉంటారో వాటికి కూడా షిప్ మైన్స్ ఉంటాయి. ఇరాన్ ఏం చేసిందంటే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ లో అన్ని మైన్స్ పర్చేసింది. ఒక షిప్ దాన్ని దాటింది అంటే కింద నుంచి హల్ షిప్ అయితే బేస్ ఉంటుందో ఆ బేస్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. బేస్ బ్లాస్ట్ అయిపోతే ఏమవుతుంది, వాటర్ షిప్ లోకి వచ్చేస్తుంది, ఆ షిప్ మునిగిపోతుంది. సో ఇరానియన్స్ మొత్తం స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ లో వాళ్ళు మైన్స్ పర్చేసారు. ఆ మైన్ ఎక్కడ పెట్టారో వాళ్ళకి తెలుసు. ఆ షిప్ అక్కడ నుంచి వెళ్ళాలా వద్దా ఆ జియోగ్రఫికల్ కోఆర్డినేట్స్ చూసి వాళ్ళే చెప్పగలరు, ఇంకెవరు చెప్పలేరు. ఇది ఇక్కడతో ఆగదు మేడం, ఈ వార్ ఆగిపోవచ్చు. 2 years తర్వాతను 3 years తర్వాతను మనం న్యూస్ వింటాము స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ లో ఒక మైన్ బ్లాస్ట్ అయిపోవడం వల్ల ఒక షిప్ మునిగిపోయింది వస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్ లో కొన్ని మైన్స్ రిట్రీవ్ అవ్వవు, ఓషన్ ఫ్లోర్ లో కొట్టుకొని పోతాయి. అవి కొట్టుకొని ఎక్కడికి పోయాయి, ఏం టచ్ అయితే అది ఇనిషియేట్ అవుతుందో ఎవరికి తెలియదు. సో ఇది ఇప్పటితో ఆగిపోయే ప్రాబ్లం కాదు, ఈ ప్రాబ్లం ఇంకా అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒకవైపు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాము, ఒకవైపు ఆకాశంలో వెళ్ళిపోయాము, భూమి మీద ఏం జరగట్లేదు. అదే దాని మిజైల్ వచ్చి భూమి మీద ల్యాండ్ అవ్వడం తప్ప ఆ మిజైల్ ని గాల్లో కూడా ఆపుతున్నారు కదా. సో బ్యాటిల్ ఫీల్డ్ హ్యాస్ గాట్ ఎయిర్ లిఫ్టెడ్ అండ్ బ్యాటిల్ ఫీల్డ్ సముద్రంలో కూడా వెళ్ళిపోయింది. సార్, ఇప్పుడు ఇరాన్ ఇండియన్ షిప్స్కి పర్మిషన్స్ ఇచ్చారు, ఇప్పుడు షిప్స్ వదిలేస్తున్నారు అంటే ఇప్పుడు ఇండియాని కాకాపడుతుంది, అసలు ఇండియాని అంటే ఫేవరబుల్ చేసుకోవడానికే ఇటువంటి స్ట్రాటజీ ఫాలో అవుతుంది అని అనుకోవచ్చు? లేదు మేడం, వార్లో మనం ఎప్పుడైనా సరే మన దేశము వేరే కంట్రీ వార్స్ జరుగుతున్నప్పుడు ఒక న్యూట్రల్ స్టాండే మనం తీసుకుంటాం. మన దేశం ఎప్పుడు ఎవరిని సైడ్ ఇవ్వదు, సపోర్ట్ డైరెక్ట్ గా మాట్లాడు. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు కూడా మన భారత ప్రధాని గారు కానీ మన దేశం యాజ్ సచ్ ఒకటే స్టేట్మెంట్ ఇచ్చింది, వార్ ఈజ్ నాట్ ది సొల్యూషన్, డైలాగ్ ఈజ్ ది సొల్యూషన్. ఇజ్రాయెల్కి పాలెస్టైన్కి జరుగుతున్న గొడవలు కూడా, అప్పుడు హమాస్తో జరుగుతున్న గొడవలు లాస్ట్ ఇయర్ కూడా ఇండియా ఒకటే స్టేట్మెంట్ ఇచ్చింది, నేను ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయను, నేను హమాస్కి పాలెస్టైన్ కూడా సపోర్ట్ చేయను, నేను ఓన్లీ పీస్కే సపోర్ట్ చేస్తాను అని. సో ఈ యుద్ధంలో కూడా మనం ఇరాన్కి సపోర్ట్ చేయట్లేదు, అలానే అమెరికా కూడా సపోర్ట్ చేయట్లేదు. సో ఒక న్యూట్రల్ స్టాండ్ని మనం మెయింటైన్ చేస్తున్నాం. సో ఈ ఇరాన్కి ఒక విషయం తెలుసు మేడం, పాకిస్తాన్ విల్ నాట్ సపోర్ట్ ఇరాన్, పాకిస్తాన్ విల్ సపోర్ట్ అమెరికా. సో ఈ విషయం చాలా క్లియర్గా ఇరాన్కి ఐడియా ఉంది. మ్యామ్, ఇరాన్ ఈజ్ ఎ షియా కంట్రీ, పాకిస్తాన్ సౌదీ వీళ్ళందరూ సున్నీ కంట్రీస్, ఇండియా ఈజ్ ఎ న్యూట్రల్ కంట్రీ. సో ఇండియన్ షిప్స్ ని పంపిస్తే ఫ్యూచర్ లో ఎప్పుడైనా కూర్చొని మాట్లాడితే డిప్లొమాటికల్ గా ఇండియా నా ఫేవర్ లో మాట్లాడుతుంది ఒక ఆశ. సో అందుకే ఇండియన్ షిప్స్ ని ఈజీగా పంపిస్తున్నారు. బట్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ డిప్లొమాటిక్ విక్టరీ ఆఫ్ ఇండియా. ఎందుకంటే మన అండ్ చైనీస్ షిప్స్ తప్పితే ఇంకే షిప్స్ ని వాళ్ళు వదలట్లేదు. అంటే అమెరికా లాంటి దేశం కూడా నువ్వు వేరే వాళ్ళని కూడా వదులు అంటే వదలము అని చెప్పి ఇండియా తనంత తాను వెళ్ళి డిప్లొమాటిక్ ఒక ఫేవరబుల్ సిచ్యువేషన్ తెచ్చుకుందంటే అది గ్రేట్. అంటే అమెరికాకి వినని ఇరాన్ ఇండియాకి విన్నది అంటే డిప్లొమాటికలీ ఇండియా రెస్పెక్ట్ ఉన్నట్టే కదా. ఈ రెస్పెక్ట్ ఎందుకు వచ్చింది అంటే మనము ఒక పాలసీ ఉంటుంది, మనం వేరే దేశాల కంట్రీలో ఏం జరుగుతుందో దాంట్లో మనం ఇంటర్ఫియర్ చెయ్యము. అది ఇరాన్కి ఏ దేశానికైనా నచ్చుతుంది మేడం. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుందో నేను కలర్ చేసుకుంటే మీకు నచ్చుద్దా? మీకు నచ్చదు. సో వీ డూ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ది పర్సనల్ ఇంటర్నల్ అఫేర్స్ ఆఫ్ ఎనీ కంట్రీ. సో దట్ ఈస్ వెన్ ఆ కంట్రీకి మన మీద గౌరవం ఉంటుంది. అమెరికా అట్లా కాదు, ప్రతి దేశంలో ఏమవుతుందో ఇట్ కీప్స్ ప్రోవింగ్. సో అందుకని చెప్పేసి అమెరికా మీద ఒక నెగటివ్ ఐడియా, ఇండియా మీద ఒక పాజిటివ్ థాట్. సో అందుకే ఇండియాని ఇంటర్నేషనలీ అందరూ ఇష్టపడతారు, ఎందుకంటే మనం వాళ్ళ ఇంటర్నల్ అఫేర్స్లో కలర్ చేసుకోం కాబట్టి. సార్, అసలు మెయిన్ స్ట్రీమ్ న్యూస్ మొత్తం చూస్తే ఈ వార్ అమెరికా డాలర్ని తగ్గించడానికి, అమెరికా ఎకానమీని స్పాయిల్ చేయడానికి అని చెప్పి ఒక వార్త వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉండొచ్చు మేడం? 50-50 మనం అనుకోవచ్చు. ఎందుకంటే మ్యామ్, ఏ దేశమైనా యుద్ధానికి వెళ్తే వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది. కానీ ఈ యొక్క స్టేట్మెంట్ అమెరికాకి 100%గా వర్తించదు. ఎందుకంటే అమెరికన్ ఎకానమీ ఈజ్ అ వార్ ఎకానమీ. ఎందుకంటే అమెరికన్ ఎకానమీ ఇస్ మేజర్లీ వెపన్స్ ప్రొడక్షన్ అండ్ వెపన్స్ సేల్. సో వాళ్ళకి ఎంత యుద్ధాలు జరిగితే అంత మంచిది. ఈ స్టేట్మెంట్ అందరికీ వర్తిస్తుందో కానీ అమెరికాకి అయితే వర్తించదు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా డాలర్ మీద అటాక్ అన్నారు, ఇది ఓన్లీ స్టేట్మెంట్ మాత్రం, కానీ గ్రౌండ్ లో ఏం జరగలేదు. డాలర్ మీద అటాక్ ఏం జరుగుతుంది? మహా అయితే ఇరాన్ ఏమంది చైనాకి, నేను ఇంకా ఆయిల్ నీకు యువాన్ లో ఇస్తాను అని చెప్పింది. సో ఒక్క దేశమే కదా మేడం, కానీ నేను కూడా ఇప్పుడు తీసుకున్నప్పుడు ఆ డాలర్ లోనే తీసుకోవాలి కదా. సో అంత పెద్ద అటాక్ ఏం కాదు మేడం.
డాలర్ని రిమూవ్ చేయడము అంత ఈజీ కాదు. అండ్ ఇంకో విషయం, ప్రతి ఒక్క కంట్రీ ఎకనామికలీ అమెరికాతో లింక్ అయి ఉంది. అవును. అమెరికా ఫెయిల్ అయిపోతే ఆ లింక్ అయిన కంట్రీ కూడా ఫెయిల్ అవుతుంది. సో అమెరికా ఫెయిల్ అవ్వకుండా చూసుకోవడం ప్రపంచ దేశాలందరి బాధ్యత కూడా. ఎందుకంటే అమెరికా ఫెయిల్ అయిపోయిందంటే అందరూ ఫెయిల్ అయిపోయినట్టే. సో అమెరికా ఫెయిల్ అవ్వద్దు, ఫెయిల్ అయింది అంటే ఇండియా ఫెయిల్ అవుద్ది ఎకనామికలీ. ఆ షాక్ మనకు కూడా ఉంటుంది, ఎందుకంటే మన దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి, $700 బిలియన్ దాకా రిజర్వ్స్ ఉన్నాయి. డాలర్ వీక్ అయితే మన రిజర్వ్ విలువ పడిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో అమెరికన్ డాలర్ వీక్ అయితే ఏ దేశానికి లాభం లేదు. సో ఆ స్ట్రెంగ్త్ కూడా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎవరు కొట్టుకోవద్దు. దట్స్ ది అల్టిమేట్ ఆబ్జెక్ట్. సార్, ఇప్పుడు ఇజ్రాయిల్ ఇరాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డైరెక్ట్గా నిజంగా అటాక్ చేస్తే నెక్స్ట్ రియాక్షన్ అసలు ఎలా ఉంటుంది సార్? అంటే డైరెక్ట్ అటాక్ లాస్ట్ ఇయర్ జరిగింది మ్యామ్, కొన్ని నెలల ముందు. ఇన్ఫ్యాక్ట్ ఫిబ్రవరిలో కూడాను ఇరాన్ మీద దాడులు జరిగాయి. నటాన్స్ అనే ప్లేస్ ఎక్కడైతే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయో దాని మీద దాడి చేయడం జరిగింది. మ్యామ్, ఇరాన్కి ఒక అడ్వాంటేజ్ ఉంది మేడం. నేను చెప్పే కదా, జాగ్రఫికలీ ఇరాన్ ఇస్ గిఫ్టెడ్ కంట్రీ. ఎక్కడైతే జాగ్రోజ్ మౌంటైన్స్ ఉన్నాయో ఇరాన్లో, వీళ్ళు 500 మీటర్స్ డీప్ ఆ మౌంటైన్స్ లోపల వీళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అమెరికా దగ్గర కానీ ఇజ్రాయెల్ దగ్గర కానీ ఏ బాంబు లేదు ఆ 500 మీటర్స్ డీప్గా వెళ్ళి వాటిని ధ్వంసం చేయడానికి. సో ఆ మౌంటైన్స్ సపోర్ట్గా ఉన్నాయి కాబట్టి ఇరాన్ని ఎవరు అంత ఈజీగా ఓడించడం సాధ్యం కాదు మేడం. అండ్ ఒకప్పటి ఇరాన్ వేరు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇరాన్ వేరు. వాళ్ళకి అండర్ గ్రౌండ్ మిజైల్ సిటీస్ ఉన్నాయి. అండర్ గ్రౌండ్ లో అన్ని మిజైల్ స్టాక్ పైల్స్ ఉన్నాయి, ఇంటర్ కనెక్టెడ్ టనల్స్ ఉన్నాయి. ఒక ఇరాన్ ఈస్ట్ నుంచి ఇరాన్ వెస్ట్ వరకు మిజైల్ కింద నుంచే ట్రావెల్ చేయగలదు, దానికి పైన రావాల్సిన అవసరం కూడా లేదు. సో ఇమాజిన్ వాట్ దే హ్యావ్ క్రియేటెడ్ ఇన్ లాస్ట్ 50 years. 1979 నుంచి 2026 ఆల్మోస్ట్ 50 ఏళ్ళు వీళ్ళు ఇదే పని చేస్తున్నారు. సో అమెరికా ఇది ఆపలేకపోయింది, ఇప్పుడు పైన యుద్ధం చేసే లాభం. సో దిస్ ఇస్ పాయింట్స్ అన్ని మెయిన్ అండర్ గ్రౌండ్ టనల్ ఉన్నాయి. బట్ చాలా మంది అంటారు మీరేమో ఇరాన్ న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒకటి ఉంది కాబట్టి వాళ్ళంత డేర్గా యుద్ధం చేస్తున్నారు, అందుకే అమెరికా డైరెక్ట్గా యుద్ధం ప్రకటించడానికి భయపడుతుంది అనే వార్తలు కూడా వినిపిస్తుంది. ఒక మాట చెప్తాను, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డిస్కషన్, మీకు నాకు మధ్యలో. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబ్ లేదు అని అనుకున్నాను, జీరో, అసలు వాళ్ళ దగ్గర బాంబే లేదు అనుకున్నాను. ఇరాన్కి అవసరం అయినప్పుడు రష్యా ఇచ్చేస్తాడు న్యూక్లియర్ బాంబ్. వాళ్ళ దగ్గర లేకపోయినా పక్క కంట్రీస్ తెచ్చుకుంటారు. రష్యా ఇస్ వెరీ ఫేవరబుల్ కంట్రీ టు ఇరాన్ కదా. ఇరాన్ వెళ్ళి రష్యా బాబు నాకు 2 న్యూక్లియర్ బాంబులు కావాలంటే సీక్రెట్ గా ఇచ్చేస్తాడు. ఆ ఇరాన్ కి రష్యా న్యూక్లియర్ బాంబు ఇచ్చింది అన్న విషయం ఎవరికి తెలియకుండా కూడా ఉంటుంది. సో అది సీక్రెట్ గా జరిగిపోతుంది. సో ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబు ఉందా లేదా సెకండరీ, కానీ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబు వచ్చేసింది అంటే మాత్రము మరుక్షణం ఇజ్రాయెల్ మీద బాంబింగ్ చేయడం మాత్రం ఖాయం, 100%. అందుకే ఇజ్రాయెల్ కి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉంది. ఇరాన్ దగ్గర అయితే ఏ రోజు న్యూక్లియర్ బాంబ్ వచ్చేస్తుందో ఆ రోజు ఇజ్రాయెల్ అంతం. ఆ క్లారిటీ ఇజ్రాయెల్ కి ఉంది. అందుకే ఇరాన్ ని న్యూక్లియర్ బాంబు తయారు చేసుకొని ఇవ్వకుండా చూసుకునేదే ఇజ్రాయెల్. ఓకే సార్, పుతిన్ ఎక్కడో వేరే దగ్గర వెళ్ళి ఆయన సేఫ్గా ఉండి కూడా బ్యాక్ ఎండ్లో సైలెంట్గా ఆయన ఈ వెపన్స్ అనేది సప్లై చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. దీంట్లో నిజం ఎంత ఉంది? 100% ఉండొచ్చు. బికాజ్ మ్యామ్ ప్రతి ఒక్క విమానం ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, అందులో ఏమొస్తుంది మన ఎవరికి తెలియదు. మిడిల్ ఈస్ట్ లో అమెరికాని వాంటెడ్ గా ఆయన ఇరికించాడు అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. 100% నేను కూడా ఈ స్టేట్మెంట్ ని సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే దీనివల్ల ఏమైంది, యుక్రెయిన్ మీద అటెన్షన్ తప్పిపోయింది. ఇప్పుడు యుక్రెయిన్ గురించి ఎవరు మాట్లాడలేదు, ఆ జెలెన్స్కీ కూడా మాట్లాడలేదు. సో యుక్రెయిన్ సైలెంట్ అయిపోయింది అంటే ఏమైంది, మన శత్రువునిగా మన మీద నుంచి జరిగిపోయింది అంటే నాకు అచీవ్మెంటే కదా మేడం. సో పుతిన్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ అచీవ్డ్ వన్ థింగ్ ఇస్ దట్ అటెన్షన్ ఆఫ్ అమెరికా హ్యాస్ బీన్ డైవర్టెడ్ ఫ్రమ్ యుక్రెయిన్. ఇప్పుడు ఆయన యుక్రెయిన్ నచ్చడే చేస్తాడు, అండ్ దట్స్ వాట్ హీఈస్ డూయింగ్ ఆల్సో. అండ్ మీరు అన్నట్టుగా ఇరాన్ కి సీక్రెట్ గా రష్యా ఆల్సో అండ్ చైనా ఆల్సో ఈస్ ప్రాబబ్లీ సపోర్టింగ్ విత్ వెపన్స్. మనకు తెలియదు ఆ విషయం, అది ఓపెన్ సోర్స్ లో రాదు కాబట్టి. రష్యాలో డెమోక్రసీ లేదు, ఏ న్యూస్ ఛానల్లో రాదు. చైనాలో డెమోక్రసీ లేదు, ఏ న్యూస్ ఛానల్లో రాదు. ఇరాన్లో డెమోక్రసీ పేరు కోసమే ఉంది, అదర్వైజ్ సుప్రీం లీడర్ రూల్ ఉంది కాబట్టి అది న్యూస్ లో రాదు. మేబీ బ్యాక్ ఎండ్ లో ఏమైనా సపోర్ట్ చేసి ఉండొచ్చు, 100%. అందులో డౌటే లేదు. చైనా మీద అసలు ఈ ఇన్సిడెంట్ లో చైనా మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు చైనా ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? సైలెంట్ బెనిఫిషియరీ మేడం. ఈ యొక్క లూజ్ స్టేట్మెంట్ ఆ దేశం నుంచి రాదు. ఇరాన్ నుంచి సిస్టమాటికల్లీ కంటిన్యూస్లీ ఆయిల్ సప్లై కూడా జరుగుతుంది. వాడు హ్యాపీగా కూడా ఉన్నాడు. మ్యామ్ సింపుల్,
అమెరికా వాడు వేరే వాడితో యుద్ధం చేస్తున్నాడు అంటే రెండు కంట్రీస్ ఆల్వేస్ హ్యాపీ, రష్యా అండ్ చైనా. ఒకసారి పాలెస్టీన్ అని చెప్పి హమాస్ దగ్గరికి వెళ్ళాడు, ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పి వాళ్ళ దగ్గర వచ్చాడు, ఒకసారి వియత్నాం అని చెప్పి అటు వెళ్ళాడు. సో చైనాకి రష్యాకి అమెరికా వేరే దేశాలతో యుద్ధంలో ఉంటేనే వాళ్ళు హ్యాపీ, అండ్ వాళ్ళకి కావాల్సింది కూడా. ఇప్పుడు మన దేశంలో మోడీ గారు కూడా ఒకవేళ నిజంగానే మనం కూడా వార్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే అప్పుడు చైనా ఈ కంట్రీ కూడా రష్యా కూడా మనకి యాంటీగా ఫైట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మేబీ ఒక న్యూట్రల్ పొజిషన్ తీసుకోవచ్చు, ఎందుకంటే రష్యా చైనా ఆర్ ఆల్సో ఫ్రెండ్స్. ఓకే, మేబీ న్యూట్రల్ పొజిషన్ తీసుకోవచ్చు. సీక్రెట్లీ ఇండియాకి వెపన్స్ కూడా సప్లై చేసే అవకాశం ఉంది మ్యామ్. ఎందుకు అంటున్నానంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మేడం, జియో పాలిటిక్స్లో మేము క్లాసెస్లో ఎప్పుడు ఒక స్టేట్మెంట్ చెప్తాను, యువర్ ఫ్రెండ్ ఈజ్ యువర్ న్యాచురల్ ఎనిమీ, యువర్ నైబర్ ఈజ్ యువర్ న్యాచురల్ ఎనిమీ, హిజ్ నైబర్ ఈజ్ యువర్ న్యాచురల్ ఫ్రెండ్. మనం గమనిస్తే మన ఇంటి పక్క వాళ్ళ నుంచి ఎప్పుడు మనకు గొడవ ఉంటుంది. చెట్టు తిట్టేస్తున్నారు, మీ పిల్లలు పాడు చేస్తారు, ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళతో మనకు మంచి స్నేహం ఉంటుంది. సో అది జియో పాలిటిక్స్ లో కూడా వర్తిస్తుంది. సో ఆ డైమెన్షన్ లో చూసుకుంటే ఖచ్చితంగా రష్యా మనల్ని సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువ. చైనాతో యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా మనల్ని సపోర్ట్ చేస్తారు మేడం, అందులో డౌట్ లేదు. ఎందుకంటానంటే 1971 వార్ ఏదైతే పాకిస్తాన్తో మనతో జరిగిందో, ఈస్ట్ లో వార్ జరిగిందో, అప్పుడు కూడా రష్యా చైనాకి అల్టిమేటం ఇచ్చింది, నువ్వు గనక ఈ వార్ లో ఇంటర్ఫియర్ అయ్యి పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తే నేను నీ మీద యుద్ధానికి వస్తాను. ఎవరు సపోర్ట్ చేసినట్టు మేడం? ఇండియాకే సపోర్ట్ చేస్తాను. సో ఇన్ ఫ్యూచర్ ఆల్సో డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ వచ్చినా సరే ఎక్కువ అవకాశం మనల్ని సపోర్ట్ చేసే అవకాశం అయితే గట్టి. సార్, ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఇండియన్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇండియన్స్కి ఏమీ అంత ఎఫెక్ట్ లేదు అనే ధైర్యంతో వాళ్ళు ఉన్నారు. ఈ గొడవ కానీ ఈ వార్ కానీ ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్తే వాళ్ళని మనం అక్కడి నుంచి తీసుకురావాలి అంటే మన దగ్గర ఇమీడియట్ ప్లాన్ ఉంటుంది. 100%. ఇప్పుడు ఎలాగైతే ఇరాన్ వాళ్ళు మన ఆయిల్ షిప్స్ని వదిలేస్తున్నారో అదే విధంగా వాళ్ళు మన ప్యాసింజర్ షిప్స్ని కూడా వదిలేస్తారు, మన ఎయిర్ క్రాఫ్ట్స్కి కూడా సేఫ్ జోన్స్ ఇచ్చేస్తారు. సో నాట్ టు వరీ మేడం. అంతే ఎస్కలేషన్ అయిపోతే ఖచ్చితంగా ఇండియా విల్ డూ సమ్ ఆపరేషన్స్. గతంలో కూడా చేసాము, ఇరాక్ నుంచి తీసుకొచ్చాము, ఇరాన్ నుంచి కూడా తీసుకొచ్చాము, సౌదీ నుంచి తీసుకొచ్చాము, ఈస్ట్ నుంచి తీసుకొచ్చాము, ప్రతి దేశం నుంచి మనం తీసుకొచ్చాము. ఇప్పుడు సార్, అరేబియా సముద్రంలో ఇప్పుడు ఇండియన్ షిప్స్ అన్ని కూడా వదిలేస్తున్నారు. ఇన్ కేస్ ఎప్పుడైనా వాటి మీద అటాక్ చేస్తే సడన్గా మనం కూడా మళ్ళీ వాటి మీద అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇండియన్ నేవీ ఉంది కదా మేడం, ఇండియన్ నేవీ చేసే పనే ఇది కదా. మ్యామ్ ఒక విషయం అర్థం చేసుకోవాలి, సముద్రంలో ఎప్పుడైతే షిప్స్ ప్రయాణం చేస్తాయో వాటిని సీ లేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటారు. అంటే వాళ్ళకి నచ్చిన దారిలో వెళ్ళిపోవడానికి వీల్లేదు మేడం, ఒక ప్రీ డిటర్మైన్డ్ దారి నుంచే వెళ్ళాలి. అండ్ ఈ ప్రీ డిటర్మైన్డ్ దారిలో మన షిప్స్ ని గార్డ్ చేస్తూ ఇండియన్ నేవీ ఉంటుంది. సో మన షిప్స్ మీద ఏదైనా అటాక్ చేస్తే ఇమీడియట్ గా ఇండియన్ నేవీ రెస్పాండ్ చేస్తుంది. సో మనం భయపడాల్సిన విషయం ఏం లేదు, అండ్ ఇట్ ఈస్ అ నార్మల్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సార్, ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ వార్ బిజీలో ఉంది. ఇప్పుడు ఇండియన్ బార్డర్స్ దగ్గర ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు చైనా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, మన బార్డర్స్ దగ్గర ఇది మంచి టైం దొరికింది కదా అనుకొని ఇప్పుడు ఏమైనా అటాక్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? లేదు, 100% లేదు. ఎప్పుడైనా సరే మేడం ఏమవుతుందంటే, మీరు ఒక విషయం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, పాకిస్తాన్కి సపోర్ట్ ఎవరు? అమెరికా. చైనా ఈజ్ ఇండిపెండెంట్ అనుకుందాం ఫర్ ది టైం బీయింగ్. కానీ ఈ టైంలో చైనా మన మీద అటాక్ చేస్తే అమెరికన్ షిప్స్ అరేబియన్ సీలోనే ఉన్నాయి కదా మీరు అన్నట్టుగా, ఇటువైపు ఈస్ట్ రావడానికి ఎక్కువ టైం పట్టదు ఇండియన్ సపోర్ట్ కి. సో ఖచ్చితంగా ఈ టైంలో మాత్రము మన బార్డర్ మీద ఎవరు మన మీద దాడి చేసే అవకాశం అయితే ఉండదు, ఎందుకంటే రష్యా కూడా దిగుతుంది రంగంలోకి. సో రష్యా దిగింది ఒకవైపు అమెరికా కూడా ఇండియా సపోర్ట్కి వచ్చేసింది అంటే ఆ దేశానికి ఇంకా ఏ సపోర్ట్ ఉంటుంది? జనరలీ అలా చేయరు, ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే ఎస్కలేషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అయిపోయి, సో అన్నెసెసర్లీ మనం ఒక ట్రాప్లోకి వెళ్ళిపోతాం. సో అందుకే ఎవరు అలా చేయరు. పాకిస్తాన్ అలాంటి మూర్ఖత్వం అయితే చెయ్యదు అని నేను నమ్ముతున్నాను. చేస్తే ఇంకా మనం జవాబిస్తాం, అందులో తప్ప. సార్, యాజ్ ఏ సీనియర్గా, మేజర్గా మీరు ఎన్నో సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తుంటారు. బట్ ఇంటర్నల్గా లోపల ఏం జరుగుతుంది అనేది అయితే కామన్ పీపుల్గా మాకు అది అర్థం కాదు. అలా ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు ఈ వార్ గురించి అండ్ ఇంటర్నల్గా మీరు సీక్రెట్ చెప్తాను. ఈ వార్ నుంచి ఎవరికైనా బెనిఫిట్ అయింది అంటే అది రష్యా. అల్టిమేట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్ వార్. ఎలా సార్? ఈ వార్ జరిగినప్పుడు ఏమైంది, ఆయిల్ ధరలు పెరిగిపోయాయి కదా మేడం, అండ్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో అందరు నౌకలన్నీ ఆపేశారని మీరే చెప్పారు కదా. వెనిజులాని అమెరికా కంట్రోల్ చేసేసింది. ఆ నెక్స్ట్ ఆయిల్ సప్లై చేసే కంట్రీ ఎవరు? రష్యా. ఇప్పుడు ఆయిల్ సప్లై షాక్ వస్తే ధరలు ఏమవుతాయి? పెరుగుతాయి.
సో రష్యాకి ఇంతకు ముందు 20 రూపాయలు దొరికేది బ్యారెల్కి, ఇప్పుడు 200 రూపాయలు దొరుకుతుంది. అవును. బెనిఫిట్ ఎవరికి వచ్చింది? రష్యాకి వచ్చింది. రెండో బెనిఫిట్, ఇండియా మీద కూడా శాంక్షన్స్ పెట్టింది అమెరికా. ఈ నెల రోజులు శాంక్షన్ తీసేసింది. శాంక్షన్స్ తీసేసింది అంటే మనకు కావాల్సినంత ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఏ ధరలో? ఎక్కువ ధరలో. మళ్ళీ ఎవరికి బెనిఫిట్? రష్యాకి ఎనిమి ఎవరు అనుకుంటాం? అమెరికా ఎక్కడ బిజీ ఉంది? ఇరాన్లో. నేను రష్యా ఏం చేస్తాను? యుక్రెయిన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. సో అన్ని విధాలుగా చూసుకుంటే రష్యా గాట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దిస్ వార్. నన్ను అడిగితే ప్రాబబ్లీ రష్యాకి బెనిఫిట్ ఇవ్వడానికి వార్ జరిగింది అనుకుంటాను. సో ఇదంతా జియోపాలిటిక్స్. సార్ అసలు ఈ వార్ ఎప్పుడు ఆగుతుంది మీ లెక్కల ప్రకారం? అసలు ఇది ఇంకా కొనసాగుతుందా? అంటే కామన్ పీపుల్ మన ఇండియాలో మీరు అన్నట్టు మనం అందరితో ఫ్రెండ్లీగా ఉండే కంట్రీ, మనం ఎవరితో యుద్ధాలు చేయట్లేదు. బట్ ఆ ఎఫెక్ట్ ఇక్కడ పడుతుంది కాబట్టి నిజంగానే ఈ వార్ ఎప్పుడు ఆగుతుందా అని ఆ కంట్రీస్ కంటే ఎక్కువ మన ఇండియన్స్ కోరుకుంటున్నారు. అది మంచిదే కదా మేడం, వారు ఆగిపోవాలని కోరుకోవడం మంచిదే. కానీ నా భయం ఒకటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేస్తున్నారు. కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అందరు కలిసి ఇరాన్ మీద దాడి చేస్తే పరిస్థితి ఏంటి అనేది నా భయం. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఒక్కటే ఇరాన్ మీద ఫైట్ చేస్తుంది. మిడిల్ ఈస్ట్ అందరూ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్, వీళ్ళందరూ కలిసి కట్టు. ఎందుకంటే వీడు సౌదీ మీద బాంబు వేస్తున్నాడు, బహ్రెయిన్ మీద బాంబు వేస్తున్నాడు, యుఏఈ మీద బాంబు వేస్తున్నాడు. వీళ్ళందరూ ఐకమత్యం అయిపోయి ఇరాన్ని ఏమంటారు ఐసోలేట్ చేసి ఇరాన్ మీద దాడి చేస్తే పరిస్థితి ఏంటి అనేది నా భయం. అది గనక జరిగితే మాత్రము ఖచ్చితంగా వరల్డ్ వార్ 3 లాంటిది అయిపోయింది. సో అది జరగొద్దని నేను కోరుకుంటున్నాను. అసలు సార్ రేపొద్దున కానీ సైబర్ వార్, ఈ బ్యాంకింగ్ సిస్టమ్ మీద కూడా ఇవేమైనా జరిగే ఛాన్సెస్ వస్తే అప్పుడు సిచ్యువేషన్స్ ఇంకా ఎంత దారుణంగా మారుతాయి? వస్తే ఏంటి మేడం, డైరెక్ట్లీ అటాక్ జరుగుతుంది కదా. అమెరికన్ బ్యాంక్స్ మీద డైరెక్ట్ గా పెద్ద బిల్డింగ్ మీద షాహిద్ డ్రోన్ తో అటాక్ చేయాల ఇరానియన్స్. అమెరికా వాళ్ళు కూడా ఇరానియన్ బ్యాంక్ మీద దాడి చేశారు. వీళ్ళు రెసిప్రోకేట్ చేస్తూ వాళ్ళ బ్యాంక్ మీద కూడా దాడి చేయడం జరిగింది. ఎవరి ఎకానమీని వాళ్ళు కాపాడుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ బట్ 2 సైడ్స్ కూడా వాళ్ళు స్పాయిల్ చేసుకుంటున్నారు. 100% మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ మీద టార్గెట్ జరిగింది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏంటి, వార్ అనేది బార్డర్ నుంచి జరిగిపోయి సిటీ సెంటర్స్ లోకి వచ్చేసింది. డేటా సెంటర్ బార్డర్ లో ఉండదు కదా మేడం, డేటా సెంటర్ సిటీలోనే ఉంటది. బ్యాంక్ కూడా బార్డర్ లో ఉండదు, సిటీలోనే ఉంటది కదా. సో ఇప్పుడు వార్ ఏమైపోయింది, బార్డర్ నుంచి జరిగిపోయి సిటీ సెంటర్ లోకి వచ్చేసింది. సో దానివల్ల అందుకే ప్రాణ నష్టం అనేది ఎక్కువ జరుగుతుంది. సార్ అందరూ ఏమనుకుంటున్నారంటే ఇంత పెద్ద వార్ జరిగింది కదా, ఇప్పుడు ఇజ్రాయిల్ ఈ వార్లో గెలిచేది ఇరానా లేకపోతే వెపన్స్ అమ్ముకునే అమెరికానా అంటున్నారు. బట్ మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే వీళ్ళ మధ్యన ఒక సంధి కుదిరి ఇక్కడతో అయినా ఆపేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. సంధి కుదిరి ఆపేస్తే మంచిదే మీరు అన్నట్టుగా. కానీ ఈ రోజు పొజిషన్ 17th మార్చ్ కదా మేడం, ఈ రోజు 17th or 18th మార్చ్, ఈ రోజు పొజిషన్ చూస్తే గనక గెలుపు ఇరాన్దే అంట. 100%. ఎందుకంటే అమెరికా కోరుకుంది జరగలేదు కదా మేడం. అమెరికా ఏమనుకుంది, అందులో రెజీమ్ చేంజ్ అవ్వాలి అని అనుకుంది, అవ్వలేదు కదా. ఎస్, నువ్వు లీడర్ని చంపేసావు, వాళ్ళ అబ్బాయి వచ్చి ఇప్పుడు లీడర్ అయిపోయాడు. ఓకే ఫైన్, వీ లాస్ట్ 1 లీడర్ బట్ వీ హ్యావ్ 1 more లీడర్. రెజీమ్ చేంజ్ అవ్వలేదు, ఆ సుప్రీం లీడర్ రెజీమ్ ఇప్పటికే ఉంది, IRGC ఇప్పటికే ఉంది. రెండోది అమెరికా ఏమన్నాడు, నువ్వు షిప్స్ అన్ని ఓపెన్ చేయాలి అన్నాడు. ఇరాన్ ఒకటి చేసాడా? చేయలేదు. నష్టం ఇరాన్కి జరగచ్చు, నష్టం ఇరాన్కి జరిగింది, డౌట్ లేదు అందులో. కానీ గెలుపు మాత్రం ఈ రోజుకి ఇరాన్. 100%. సో అందరూ అమెరికా ఏదైతే ఉందో ఆ ఎకనమీ మొత్తం నాశనం అయిపోతే అసలు ఈ గొడవలే ఉండవు, ట్రంప్ పోయి మూలను కూర్చుంటాడు అనుకుంటారు. బట్ మీరు ఇందాక చెప్పినట్టు అమెరికా నష్టపోతే దాంతో కనెక్ట్ అయిన మిగతా కంట్రీస్ కూడా నష్టపోయినట్టే. 100% అమెరికా నష్టపోకూడదు. అందుకే మ్యామ్ అమెరికాలో ఎప్పుడెప్పుడైతే ఒక డైమెన్షన్ లో చూసుకుంటే రాంగ్ లీడర్షిప్ వచ్చిందో వరల్డ్ అంతా ఒక స్టేట్ ఆఫ్ షాక్ వెళ్ళిపోయింది. సో ట్రంప్ ప్రాబబ్లీ హిస్ ఇంటెన్షన్స్ కుడ్ బి గుడ్ బట్ హిస్ యాక్షన్స్ ఆర్ బ్యాడ్. సో వెన్ ది యాక్షన్స్ ఆర్ బ్యాడ్ ఆబ్వియస్లీ ఇది ఎఫెక్ట్ మనం చూస్తున్నాం. ఇంటెన్షన్ గుడ్ అవ్వచ్చు, నేను కాదనట్లేదు, కానీ యాక్షన్స్ ఆర్ డెఫినెట్లీ బ్యాడ్. 21st centuryలో వార్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్. సార్ ఇప్పుడు ఇండియా డిఫెన్స్ బడ్జెట్ విపరీతంగా పెరిగింది కాబట్టి రేపు చైనా కానీ లేకపోతే పాకిస్తాన్ కానీ మన మీద మళ్ళీ యుద్ధం ఏమన్నా చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే అంత తట్టుకుని అంత ఫేస్ చేసే అంత మన దగ్గర ఆల్రెడీ రెడీ ఉందా సార్ ఆ సిస్టమ్? యుద్ధంలో ఎప్పుడైనా సరే మన ఫ్రెండ్స్ మనతో పాటు వస్తారు. చైనా ఇండియా మీద ఒక ఫుల్ ఫ్లెజ్డ్ వారు ఏనాటికి జరగదు. పైనుంచి రష్యా విల్ ఓపెన్ ది ఫ్రంట్, ఈస్ట్ నుంచి జపాన్ విల్ అటాక్ చైనా. ఈ అండర్స్టాండింగ్ చైనాకు ఉంది మేడం.
అందుకే చైనా మనతో ఎప్పటికీ ఒక ఫుల్ స్కేల్ వార్ జరగదు, ఇది మనం ఫిక్స్ అయిపోవాలి. రెండవది పాకిస్తాన్ అంటారా, వాడు ఎంత ప్రయత్నం చేసుకున్నా చివరికి వాడు ఓడిపోవాల్సిందే మన చేతులు. సో మనం భయపడాల్సిన అవసరం అయితే నన్ను అడిగితే అయితే లేదు. అండ్ చైనాతో మనకి ట్రేడ్ ఉంది కదా మేడం, ట్రేడ్ సంబంధాలు చాలా బాగున్నాయి. $150 బిలియన్ ట్రేడ్ పర్ యానం, చాలా పెద్ద అమౌంట్ మేడం. అండ్ ఆ ట్రేడ్ మొత్తం చైనాకి ఫేవరబుల్ గానే ఉంది. ఇప్పుడు నేను మీతో వ్యాపారం చేస్తున్నాను మేడం, మీతో వ్యాపారంలో నాకు సంవత్సరానికి ఒక 50 కోట్ల లాభం వస్తుంది. నేను మీతో గొడవ పెట్టుకుంటాను? బుర్రున్నోడిని అయితే తెలివిన్నోడిని అయితే పెట్టుకున్నాను, ఇంకా మీతో స్నేహం పెంచుకోవడానికి ప్రయత్నిస్తాను. చైనా అదే చేస్తాను. చైనా ఎప్పుడు ఇండియాతో గొడవకి రాదు, ఎందుకంటే తన వ్యాపారం దెబ్బతింటది అన్న క్లారిటీ చైనాకు ఉంది. ఇదంతా వార్ రూమ్లో డిస్కషన్ జరుగుతాయి, కానీ మనం టెక్నికలీ స్పీకింగ్ 1948లో చైనా పుట్టింది, 1947లో మనం ఒక స్వతంత్ర దేశంలాగా మనం పుట్టాము. టెక్నికలీ స్పీకింగ్ ఇప్పుడు వచ్చి చైనా మనతో ఒక్క యుద్ధం కూడా చేయలేదు. 1962లో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ జరిగింది అంతే తప్పితే ఒక ఆల్మోస్ట్ 80 yearsలో ఒక యుద్ధం కూడా చేయలేదు కదా మేడం. మరి ఎందుకు యుద్ధం అని మనం మాట్లాడుతున్నాం? ఇది మన ఊహ. ప్రిపేర్డ్గా ఉండాలి, మీరు అన్నట్టుగా 100% ప్రిపేర్డ్గా ఉండాలి. యుద్ధమే జరిగితే రష్యా మనకు సపోర్ట్ గా వస్తుంది, యుద్ధమే జరిగితే జపాన్ మనకు సపోర్ట్ గా వస్తుంది. అమెరికా రాలేదు అనుకుందాం, న్యూట్రల్ స్టాండ్ ఉంది అనుకుందాం, ఖచ్చితంగా చైనాకి సపోర్ట్ చేయదు. సో న్యూట్రల్ స్టాండ్ అనుకుందాం. సో రష్యా ప్లస్ జపాన్ ప్లస్ ఇండియా ఈజ్ లార్జర్ దాన్ చైనా కదా. సో భయపడేది సార్, అసలు మనకి మీడియా చూపించని మిడిల్ ఈస్ట్ యుద్ధం వెనక దాగున్న ఏదైనా సీక్రెట్ మీకు తెలిసిన ఏమైనా ఉన్నాయా? అంటే అలా ఏం లేదు మ్యామ్, నేను చెప్పినట్టుగా ఒక సీక్రెట్ నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను. పుతిన్ గారికి లాభం వచ్చింది దీంతో. రెండవది టామహాక్ మిజైల్ ని టెస్టింగ్ గ్రౌండ్ లాగా వాడుతున్నారు అని నేను చెప్పగలుగుతాను. ఈ రెండే సీక్రెట్స్ ఉన్నాయి, ఇంకేం లేదు. ఇప్పుడు సముద్ర మార్గాలు అన్ని కూడా ఒక్కొక్కటి బ్లాక్ చేస్తున్నారు కదా సార్, ఇది గ్లోబల్ వార్ అని అనుకోవచ్చా? లేదు, గ్లోబల్ వార్ కి డెఫినేషన్ వేరు మేడం. అది గ్లోబల్ వార్ జరిగితే ఇంకా ప్రతి ఒక్క దేశం ఒకరితో గొడవలు పెట్టుకోవాలి. అది జరగట్లేదు కాబట్టి ఇది ప్రపంచ యుద్ధం అయితే ఖచ్చితంగా కాదు. యాజ్ ఎ సోల్జర్గా చెప్పండి, అసలు ఈ యుద్ధం మీద మీ ఒపీనియన్ ఏంటి? ఐ నెవర్ సపోర్ట్ వార్. ఎందుకంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏ సోల్జర్ కూడా యుద్ధాన్ని కోరుకోడు. ఎందుకంటే యుద్ధంలో ప్రాణ నష్టము అండ్ మనకి ప్రాపర్టీ నష్టం ఇదంతా జరుగుతుంది కాబట్టి నన్ను అడిగితే ఫ్రాంక్గా ఏ సోల్జర్ కూడా యుద్ధాన్ని కోరుకోరు, కానీ యుద్ధానికి ప్రిపేర్డ్గా ఉంటాడు. యుద్ధానికి అవసరం వస్తే ఖచ్చితంగా యుద్ధం చేస్తాడు, కానీ యుద్ధాన్ని అవాయిడ్ చేయడానికే ప్రయత్నిస్తాడు. ఎందుకంటే మేము దాంతో వచ్చేదేమి లాభం ఎవరికి లేదు. ఇమాజిన్ ఒక సోల్జర్ చనిపోయాడు అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా షేక్ అవుతుంది. ప్రపంచం ఆ యుద్ధాన్ని మర్చిపోవచ్చు, ఒక డిస్కషన్ కి టీవీ డిబేట్స్ కి డిస్కషన్ మాత్రమే, కానీ ఒక ఫ్యామిలీలో ఒక ఎప్పటికీ ఫిల్ చేయలేని గ్యాప్ అయిపోతుంది. సో ఆ డైమెన్షన్ లో చూసుకుంటే ఆ సోల్జర్ విల్ నెవర్ సపోర్ట్ ఎవర్, బట్ హీ విల్ ఫైట్ ఎవర్, ఎందుకంటే ఇంకా తప్పనిసరిగా అలా. సార్, ఇప్పుడు ఈ వార్ గురించి ఇంత డిస్కషన్లు పెట్టుకున్నాం, డిబేట్లు పెట్టుకున్నాం, ఇదంతా ఎప్పుడు ముగుస్తుందో తెలీదు, మనం ఇంకా ఇండియన్ ఎకానమీ ఎంత నష్టపోతుందో కూడా తెలీదు. ఇన్ ఫ్యూచర్లో ఇది ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ వస్తే కానీ మన ఎకానమీ ఎంతవరకు డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది? ఎందుకంటే మ్యామ్ మనము ఆయిల్ ఇంపోర్ట్ మీద మనం డిపెండ్ అయి ఉన్నాం మ్యామ్ ప్రస్తుతానికి. సో ఖచ్చితంగా మన గ్రోత్ని ఇది దెబ్బతీసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మ్యామ్ ఇరాన్కి మనకి మంచి ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి, కల్చరల్ రిలేషన్స్ కూడా ఉన్నాయి, హిస్టారికలీ ఉన్నాయి, ప్రజెంట్ టైమ్స్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనకి మంచిది కాదు, ఇతర దేశాలకు కూడా, అమెరికా కూడా మంచిది కాదు మేడం. బికాజ్ అమెరికన్ ఎకానమీ ఇస్ ఆల్సో టేకింగ్ ఏ స్ట్రాంగ్ బీటింగ్. వాళ్ళకు కూడా ఖర్చు అవుతుంది కదా మేడం, సో వాళ్ళకు కూడా మంచిది కాదు. సో ఆ విధంగా మనకు కూడా మంచిది కాదు. బట్ ఇది ఆగిపోతుంది, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. సంబడి హ్యాస్ టు టేక్ ఇనిషియేటివ్ అండ్ దట్ సంబడి షుడ్ బి ఇండియా అని నేను అంటాను. సార్, అసలు ఈ వార్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు ఏ కంట్రీ అయినా ఈ న్యూక్లియర్ బాంబు బటన్ ఆన్ చేసే తీరాలి అన్నప్పుడు అసలు ఆ జరిగే నష్టం ఎంత ఉంటుంది? అసలు హ్యూమానిటీ పోతుంది, ఎవ్రీబడి విల్ డై. న్యూక్లియర్ బటన్ ప్రెస్ అయింది అంటే మాత్రం 21st centuryలో మ్యామ్ ఇంకే దేశం మిగదు. ఓకే, అన్ని కంట్రీస్కి కూడా 100% ఎఫెక్ట్. ఇప్పుడు ఇరాన్ మీద న్యూక్లియర్ బాంబ్ వేసింది అనుకుందాం అమెరికా, ఆ ఎఫెక్ట్ ఇరాన్ మీద ఉండదు, ఆ ఎఫెక్ట్ ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా వస్తుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద న్యూక్లియర్ బాంబ్ వేస్తే ఆఫ్ఘనిస్తాన్ ఊరుకుంటుందా? ఆఫ్ఘనిస్తాన్ ఏదో విధంగా తెచ్చుకొని అయినా సరే పాకిస్తాన్ మీద వేయడానికి ట్రై చేస్తుంది. పాకిస్తాన్ మీద వేస్తే పాకిస్తాన్ ఊరుకుంటుందా? పాకిస్తాన్ ఇండియా మీద వేస్తుంది. ఇండియా మీద ఇండియా ఊరుకుంటుందా? ఇండియా చైనా మీద ఎవరి మీద వేస్తుంది. సో ఒకరినొకరు కొట్టుకొని చచ్చిపోతారు. సో హ్యూమానిటీ మొత్తానికే ఇంకా ధ్వంసం అయిపోతుంది. సో అది వెళ్ళొద్దే అనే మనం అందరం కోరుకోవాలి. అసలు అమెరికా ఎందుకు సార్ ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేస్తుంది?
అంటే మ్యామ్ హిస్టారిక్గా మనం చూసుకుంటే అమెరికాకి ఒక పాలసీ ఉంది, దాన్ని ఇంటర్వెన్షనిజం అంటారు. ఓకే. అంటే వాళ్ళ ఇంటర్నల్ అఫైర్స్లో కల చేసుకోవడము అమెరికా యొక్క అలవాటు స్టార్టింగ్ నుంచి. సో ప్రతి ఒక్క దేశంలో ఏం జరుగుతుందో, ఇప్పుడు ఇరానే తీసుకోండి మేడం, ఆఫ్ఘనిస్తాన్ పక్కన పెట్టండి, ఇరానే తీసుకోండి. ఇప్పుడు ఇరాన్లో సుప్రీం లీడర్ ఉన్నాడు, వాళ్ళ దేశ ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఉన్నాడు కదా మేడం. ఏదో ఒక బై ఫోర్స్ బై హుక్ ఆర్ బై క్రూక్ హీస్ మేనేజింగ్ కదా, అది తీయాలి అనే ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆ ఇంటర్వెన్షనిస్ట్ టెండెన్సీ ఉంది కాబట్టే ఆలోచన వచ్చింది. సో అమెరికా ఎప్పుడైనా సరే ఇంటర్వెన్షన్ చేసి ఒక వార్ లైక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి అక్కడ యుద్ధం చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ అమెరికా. సార్ కమేని ఈ సుప్రీం లీడర్ని ఎప్పుడైతే మెయిన్ లీడర్ని అటాక్ చేసి చంపేస్తారో తర్వాత వాళ్ళ కొడుకుని కూడా సెకండ్ సుప్రీం లీడర్గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆయనకి సంబంధించి ఆ ఫ్యామిలీలో కొంతమంది కనిపించట్లేదు, ఆయన ఎక్కువ బయటకు రావట్లేదు కాబట్టి ఆయన కూడా చనిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. లేదు మ్యామ్, ఏమవుతుందంటే యుద్ధ రంగంలో ఆబ్వియస్లీ అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ వాళ్ళ శాటిలైట్స్ ద్వారా కానీ లేదా వాళ్ళ స్పై ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్ ద్వారా కానీ వాళ్ళ లొకేషన్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో ఖచ్చితంగా వాళ్ళు ఈ బిల్డింగ్ లో ఉన్నారంటే ఆ బిల్డింగ్ మీద అటాక్ జరుగుతుంది కాబట్టి అందరు అండర్ గ్రౌండ్ అయిపోతారు. నేను చెప్పాక ఇరాన్లో మొత్తం అండర్ గ్రౌండ్ సిటీస్ ఉన్నాయి, మిజైల్ సిటీస్ లాంటి సిటీస్ ఉన్నాయి. మేబీ ఏదో ఒక సిటీలో ఉన్నారేమో, ఎందుకంటే వాళ్ళు కనిపిస్తే చంపేస్తారు కదా. సో ఆబ్వియస్లీ అండ్ ఒక వార్త ప్రకారం ముస్తఫా ఖొమైనీ ఎవరైతే ఇప్పుడు సుప్రీం లీడర్ ఉన్నారో, వన్ ఆఫ్ ది అమెరికన్ అటాక్స్ లో ఆయనకి తీవ్ర గాయాలు పడ్డాయి, ఒక కాలు పొయ్యింది, ఆయన ట్రీట్మెంట్ కోసం రష్యాకి వెళ్ళారు అన్న వార్త కూడా ఉంది. సో దట్ ఈస్ ఆల్సో ఏ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ రోమింగ్ అరౌండ్ ఇన్ ద మార్కెట్. సో ఖచ్చితంగా వాళ్ళ సుప్రీం లీడర్స్ మీద వాళ్ళ ఫ్యామిలీస్ మీద అటాక్ జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ దాగిపోతారు అండ్ అదే చేయాలి. అంటే సెక్యూరిటీ పర్పస్ కూడా, ఎందుకంటే ఇప్పుడు మెయిన్ లీడర్ని ఎప్పుడైతే వీళ్ళు అటాక్ చేశారో అంటే అక్కడున్న ఆర్మీ వాళ్ళు కానివ్వండి, అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అంత ప్రాపర్గా రైట్ టైం చూసి కూడా వాళ్ళు అక్కడ అటాక్ చేశారు అంటే వాళ్ళల్లో కూడా దొంగలు ఉన్నారు అని. 100% స్పై నెట్వర్క్ అలాగే పనిచేస్తుంది. స్పై నెట్వర్క్ పనిచేసేది అలాగా, ఎనిమీ క్యాంప్ లో మన మనిషి ఒకడు ఉండాలి, వాళ్ళ మూమెంట్స్ అన్ని దాని గురించి మనం చెప్పాలి. సో ఇదంతా పార్ట్ ఆఫ్ ద మిలిటరీ టాక్టిక్స్. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒక ప్లేస్ లో ఉండరు, ప్లేసెస్ మారుస్తూ ఉంటారు, వాళ్ళని ప్రొటెక్షన్ ఇచ్చే సోల్జర్స్ ని మారుస్తూ ఉంటారు, అందరినీ మారుస్తూ ఉంటారు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ మిలిటరీ టాక్టిక్స్. అంటే ఇప్పుడు చాలా మంది హిందూస్ ఈ మధ్య కాలంలో ఈ లవ్ జిహాద్ అనేది కూడా చాలా ఎక్కువైపోయింది సార్. హిందూ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడము, వాళ్ళని మోసం చేయడం వదిలేయడము. రీసెంట్గా ఒక అమ్మాయి కూడా నేను ఒక న్యూస్ చదివాను, పాకిస్తాన్ ఆయన్ని లవ్ చేసి పెళ్లి చేసుకుంది, ఆయన పెట్టిన టార్చర్ వల్ల ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. అంటే ఈ మధ్యకాలంలో ఏది చేసినా కూడా ఇప్పుడు లవ్ జిహాద్ అనే ఒక హిందూ ముస్లిం పెళ్లి చేసుకుంటే, ఇప్పుడు కుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసా పెళ్లి చేసుకుంటే కూడా లవ్ జిహాద్ అనే మాట్లాడుతున్నారు. మ్యామ్ ఎలా ఉంటుందంటే, హిందూస్ ముస్లిమ్స్ పెళ్లి చేసుకోవడము ఈజ్ నాట్ ఎ రీసెంట్ ఫినామినా. ఇది హిస్టారిక్ గా జరుగుతూ వస్తుంది, 700 సెంచురీ నుంచి ఇది జరుగుతుంది మన దేశంలో. కానీ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల దీనికి ఒక ట్యాగ్ లైన్ వచ్చేసింది, కావాలని చెప్పేసి హిందూ అమ్మాయిల్ని వీళ్ళు ఏదో మాటల్లో పడేసి వీళ్ళని పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళతో పిల్లలు కనేసి వీళ్ళని వదిలేస్తున్నారు అన్న ఒక డైమెన్షన్ వస్తుంది. ఇది 100% ట్రూ కూడా కాదు, అలానే 100% ఫాల్స్ కూడా కాదు, ఎందుకంటే కేసెస్ వస్తున్నాయి ముందు కాబట్టి. సో ఒక ఐడియా దట్ ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయి ప్రేమించకూడదు, పెళ్లి చేసుకోకూడదు అన్నది ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అయిపోతుంది. బట్ నేనేమంటానంటే ది కమ్యూనిటీ ఎట్ లార్జ్, వెదర్ ఇట్ ఈస్ ముస్లిమ్స్ ఆర్ హిందూస్, రీసెంట్గా ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అబ్బాయి ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు విదిన్ మై కమ్యూనిటీ. దే నో ఈచ్ అదర్ ఫర్ లాస్ట్ 10 years, ఆల్మోస్ట్ 7-8 years, అండ్ దెన్ దే గాట్ మ్యారీడ్ ఆఫ్టర్ దట్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. హిడెన్ ఇంటెన్షన్స్ రాంగ్ అయితే మాత్రం ఇది రాంగ్ అవుతుంది. If the hidden intentions are true, there is nothing wrong, because we live in a democratic society where religion is not a criteria for marriage. It is love and affection for each other. But ఖచ్చితంగా ఇది మత మార్పు చేయాలి అన్న ఉద్దేశంతో, ఖచ్చితంగా ఇది ఒక రిలీజియస్ సెంటిమెంట్ ని హర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో జరిగితే మాత్రం ఖచ్చితంగా అది లవ్ జిహాదే అవుతుంది. దాన్ని ఎవ్వరూ సపోర్ట్ చేయరు, నేననే కాదు ఎవ్వరూ సపోర్ట్ చేయరు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్ అవుట్ ఆఫ్ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్, యూఆర్ ఓకే. సార్ రీసెంట్గా హోలీ రోజు ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. తరుణ్ అనే ఒక హిందూని ఒక చిన్న పాప ఆడుకుంటూ వాటర్ బెలూన్ కింద పడేస్తే అతి దారుణంగా కొట్టి చంపారు. ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ముస్లిమ్స్ అందరూ బ్యాడ్ కాదు, కొంతమంది ఉంటారు అనే ఇది ఉన్నా కూడా అది ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుంచి ముస్లిమ్స్ అంటే చాలా మంది భయపడుతున్నారు. భయం అని కాదు, ముస్లిం కమ్యూనిటీలో వాళ్ళు కొన్ని కరెక్షన్స్ తీసుకొచ్చే అవసరం ఎంతగానో ఉంది.
దేశం పట్ల ఒక పాజిటివ్ డైమెన్షన్ తీసుకురావాలి ఆ కమ్యూనిటీ లీడర్స్. రెండోది వేరే మతాల పట్ల కూడా ఒక సహనం తీసుకురావాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇది చేయకపోతే మాత్రము ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ కంటిన్యూ అవుతానే ఉంటాయి. ఒక గోడ మీద రంగేస్తే గానీ, ఒక మనిషి మీద రంగేస్తే గానీ వాళ్ళ మతం పాడైపోతుంది. ఈ ఒక టాలరెన్స్ అన్నది పెరగాలి. ఆ టాలరెన్స్ మ్యామ్ ఇస్లాం టీచర్స్ టాలరెన్స్, కానీ ఎక్కడో ఈ కమ్యూనిటీ ఆ టాలరెన్స్ నేర్పు ఏదైతే ఉందో, పాఠం ఏదైతే ఉందో అది మిస్ అవుతుంది అన్నది నా అభిప్రాయం. సో కమ్యూనిటీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ చేసి వేరే మతాల పట్ల ఒక టాలరెన్స్ అనేది తీసుకురావడం ఎంతో అవసరం ఆ కమ్యూనిటీకి. లేదు అంటే ఒక నెగటివ్ ఫీలింగ్ ఆ కమ్యూనిటీ వైపు మీరు అన్నట్టుగా పెరుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అనేది ఇక్కడ చాలా ఇబ్బందికరం అయిపోతుంది. ఇది మాత్రం వాళ్ళ కమ్యూనిటీ ఖచ్చితంగా ఇమీడియట్గా గుర్తించాలి. అండ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్స్ వాళ్ళ కమ్యూనిటీలోనే సెటప్ చేయాలి. అప్పుడే కలిసిమెలిసి ఉండొచ్చు. లేదంటే ఇట్ విల్ డివైడ్ ది నేషన్. దెన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సార్ లాస్ట్ క్వశ్చన్ మేడం, మేజర్గా చెప్పండి, మీరు ఫ్యామిలీని వదిలేసి ఎక్కడో పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ బర్త్డే ఏ సెలబ్రేషన్స్ లేకుండా ఎక్కడో బోర్డర్లో యుద్ధాలు చేసుకుంటూ అక్కడ కాపలా కాస్తూ మీరున్నారనే ధైర్యంతోనే ప్రతి ఇండియన్ కూడా హ్యాపీగా నైట్ టైం పడుకుంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ అర్థం చేసుకోకుండా జనాలు ఈ చెత్త రాజకీయాలు పెట్టుకొని ఇలా కొట్టుకుని చేస్తుంటే అసలు 11 years మీరు అక్కడ వర్క్ చేసి వచ్చారు కాబట్టి ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? మ్యామ్ ఒక్కొక్కసారి అసలు పర్పస్లెస్ పని చేస్తున్నాం మనము. మ్యామ్ ప్రతి సోల్జర్కి లైఫ్ అంటే ప్రాణం మీద చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే వీ ఫేస్ డెత్ ఎవ్రీడే దేర్. ఆల్మోస్ట్ ప్రతిరోజు చావు చూస్తాం అక్కడ. వీళ్ళేంటి చిన్న చిన్న మాటలకి కొట్టుకొని చంపేసుకుంటున్నారు. ప్రాణం ఎంత విలువైంది, వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అన్నది చాలా స్ట్రాంగ్ గా లోపల నుంచి వస్తుంది. సో యాజ్ ఎ సోల్జర్ వీ ఫీల్ అసలు ఏంది వీళ్ళకి బుద్ధి రాదా, ప్రాణం ఎంత ఇంపార్టెంట్, అసలు ప్రాణం పోతే మనిషి తిరిగి రాడు అన్న ఆలోచన వీళ్ళకి ఎందుకు రావట్లేదు. ఇష్టమైన అబ్బాయితో పెళ్లి చేసుకుంటే నాన్నెళ్ళి కూతుర్ని చంపేయడం ఏంటి. సో ఈ డైమెన్షన్స్ అన్ని ఏమవుతున్నాయి అంటే మ్యామ్ కంఫర్ట్స్ ఎక్కువైపోయి లైఫ్ లో చిన్న చిన్న విషయాల్ని పట్టించుకొని దాన్ని పెద్ద విషయాల్లా మార్చేసుకుంటున్నారు. ఈ దేశంలో కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్ తీసుకొస్తే సగం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. ఏబుల్ బాడీడ్ యూత్ ఎవరైతే ఉన్నారో అందరికీ కంపల్సరీ మిలిటరీ ట్రైనింగ్ గనక ఈ దేశంలో వస్తే మీరు అన్నట్టుగా మత ప్రాబ్లమ్స్, ఈ డిసిప్లిన్ ప్రాబ్లమ్స్ అన్ని వ్యానిష్ అయిపోతాయి. ఒక్క 2-3 years వెళ్ళి కంపల్సరీ మిలిటరీలో సర్వీస్ చేయాలి ఈ రూల్ వచ్చిందంటే మాత్రం ఆ రోజు ఈ దేశాన్ని ఎవ్వడు ఆపలేడు. అది జరగాలి. అది జరిగితేనే మన దేశంలో మార్పు వస్తుంది. సార్ ఇప్పుడు మీరు కూడా ఒక అకాడమీ రన్ చేస్తున్నారు. ఏకం అనే అకాడమీతో ఎంతోమంది స్టూడెంట్స్కి ఇప్పుడు ఐఏఎస్ కోచింగ్ మీరు ఎంత ఇస్తున్నా కూడా రియల్ టైం ఎక్స్పీరియన్స్ మీ స్టూడెంట్స్కి నేర్పిస్తారా సార్? క్లాస్ రూమ్ లెర్నింగ్ అది. పిల్లలు నా దగ్గరకు వచ్చేది ఆ రియల్ టైం ఎక్స్పీరియన్స్ కోసమే. నేను తీసుకున్న పాఠాలు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానివ్వండి, ఇంటర్నల్ సెక్యూరిటీ కానివ్వండి, పొలిటికల్ సైన్స్ కానివ్వండి, ఇవన్నీ నేను రియల్ టైం ఎగ్జాంపుల్స్ క్లాస్ రూమ్ లో తీసుకొస్తాను కాబట్టే పీపుల్ ప్రిఫర్ టు జాయిన్ ఏకం ఐఏఎస్ అకాడమీ. అలా మీరు ఏం చెప్తారు అంటే ఆర్మీ గురించి వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఒక పాజిటివ్ నేనేం చేస్తాను, వీళ్ళందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారు కాబట్టి ఏ ఒక్క సోల్జర్ మీ దగ్గర ఏమైనా అప్లికేషన్ తీసుకొస్తే ఒక సహానుభూతి భావంతోనే ఆయన్ని ట్రీట్ చేయండి, ఒక రెస్పెక్ట్ తోనే ఆయన్ని ట్రీట్ చేయండి. నువ్వు ఏసీ కంపార్ట్మెంట్ లో కూర్చొని ఏసీ ఆఫీస్ లో కూర్చొని పనిచేస్తున్నావు, కానీ ఆయన బార్డర్ లో కూర్చొని పనిచేస్తున్నాడు. ఫ్యామిలీ అందరిని వదిలేసి బార్డర్కి వెళ్తాడు. తిరిగి వచ్చినప్పుడు భూమి ఎవడో కబ్జా చేస్తాడు. ఆ అప్లికేషన్ తీసుకొని నీ దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా సోల్జర్ ని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి అని చెప్తాను. నా పిల్లలకి అదే నేర్పిస్తాను. ఒక సోల్జర్ నీ దగ్గరికి ఒక అప్లికేషన్ తీసుకొని వచ్చాడు అంటే ఆయన అన్ని ఆప్షన్స్ ని ఎగ్జాస్ట్ చేసిన తర్వాత నీ దగ్గరకు వచ్చాడు. చాలా మంది ఇల్ ట్రీట్ చేస్తారు మేడం సోల్జర్స్ ని. నువ్వు సోల్జర్ అయితే బార్డర్కి వెళ్ళి ఇక్కడ నీకేం పని, నోరు మూసుకొని లైన్ లో నిల్చో అన్నట్టుగా మాట్లాడతారు. సో అలా కాకుండా ఒక మంచిగా ట్రీట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు ఆ సోల్జరు ఓకే నా ఫ్యామిలీ సేఫ్, నా పిల్లలు సేఫ్, నా భూమి సేఫ్ అని చెప్పి ఇంకా ధైర్యంగా మన శత్రువులతో పోరాడతాం. మనం ఇక్కడ సోల్జర్ని ఫ్యామిలీ లైఫ్లో సపోర్ట్ చేయకపోతే ఆ సోల్జర్ అక్కడ ఎక్కడో ఏదో ఒక డైమెన్షన్లో భయపడుతూనే ఉంటాడు. నా వైఫ్ ఏమైపోయింది, నా పిల్లలు ఏమైపోతారు, నా తల్లిదండ్రులు ఏమైపోతారు, నా భూమి ఏమైపోయింది, ఈ థాట్ లోనే అక్కడ డ్యూటీ చేస్తాడు. సో అక్కడ ఎక్కడో సోల్జర్ కి మనం సపోర్ట్ చేయాలి అంటే మనం తగినంత ఏదో ఒక డైమెన్షన్ లో మన స్థాయిలో ఖచ్చితంగా సోల్జర్ ని కానీ సోల్జర్ ఫ్యామిలీస్ ని కానీ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి.
సార్ ఇప్పుడు ఆర్మీలో వర్క్ చేసిన మీరు అసలు ఫైనల్గా ఈ అకాడమీ పెట్టడానికి రీజన్ ఏంటి, ఎందుకు మీరు ఈ ఫీల్డ్కి వచ్చారు, ఈ ప్రొఫెషన్కి వచ్చారు? మ్యామ్ ఆర్మీలో కూడా ఇన్స్ట్రక్టర్ గ్రేడింగ్స్ ఉంటాయి. అంటే బాగా ఏమంటారు చదువుకున్న వాళ్ళు ఆర్మీలో బాగా చదువు ఉంటుంది, ఆ కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్లో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి ఇన్స్ట్రక్టర్ గ్రేడింగ్స్ ఇస్తారు. ఆర్మీలో కొన్ని కోర్సెస్లో నాకు ఇన్స్ట్రక్టర్ గ్రేడింగ్స్ వచ్చాయి. సో ఇన్స్ట్రక్టర్ గ్రేడింగ్స్లో మేము ఆర్మీ వాళ్ళకి మిలిటరీ టాక్టిక్స్ అవన్నిటి గురించి క్లాసెస్ తీసుకుంటూ ఉంటాం. సో ఆ క్లాస్ రూమ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్తోనే నేను ఈ యొక్క ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఓకే సార్, ఇండియా అంటేనే ఎక్కువ యూత్ ఉన్న కంట్రీ అని అంటారు. యాజ్ ఎ సీనియర్గా ఇప్పుడున్న యూత్కి మీరు ఏదైనా ఒక అడ్వైస్ ఇవ్వాలంటే? సింపుల్ మేడం, 2 words. ఒకటి డ్రీమ్ బిగ్. మీ కోరికలు చిన్నవి అవ్వకూడదు, కోరిక పెద్దదవ్వాలి. అండ్ ఆబ్స్టకల్స్కి భయపడద్దు. మీరు అనుకున్నది సాధించాలి అంటే ఆబ్స్టకల్స్ వస్తాయి. ఆబ్స్టకల్స్కి భయపడితే మాత్రం మీరు ఏది సాధించలేరు. గోడ మీద 1000 days 1000. మీరు అనుకున్నది ఏం అవ్వాలనుకుంటున్నారో 1000 days ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే మీరు అనుకున్నది అయ్యి తీరుతారు అన్నది నా అభిప్రాయం. ఆ 1000 days మాత్రము నిజాయితీగా మంచి స్ట్రాటజీతో దాని గురించి మీరు వర్క్ చేస్తే 1000% మీరు అది అచీవ్ చేస్తారు. ఇదే నా మెసేజ్ టు ది యూత్. మీ ఇంటర్వ్యూస్ రెగ్యులర్గా చూస్తుంటాము అండ్ మీరు షేర్ చేసే నాలెడ్జ్ కానివ్వండి, మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ కానీ ఇప్పుడున్న పీపుల్కి చాలా అవసరం అండ్ చాలా అద్భుతంగా చక్కగా మాట్లాడతారు. అలానే అకాడమీ కూడా రన్ చేస్తూ ఇంతమందిని ట్రైన్ చేస్తున్నారు అండ్ ఇంత వాల్యుబుల్ టైంలో మాకు కూడా కొంచెం టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. జై హింద్ టు ఆల్ యువర్ వ్యూయర్స్. థ్యాంక్ యూ.